సో టీవైటీసీసీ హైదరాబాద్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ వాళ్ళు జర్నీ ఫ్రమ్ బహిరంగ యోగా టు అంతరంగ యోగా. సో దీనికి ఇవాళ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇది నేనేంటంటే ఒక టీచర్గా నేను ఎదిగినది యోగ చైతన్య సంస్థలోనే గురుదేవులు రాపర్తి రామారావు గారి దగ్గర విద్యను అభ్యసించి వారి యొక్క గైడెన్స్ లో సో సంస్థలో ఉంటూ సంస్థ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఒక టీచర్గా, ఒక సాధకుడుగా, ఒక కార్యదర్శిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తూ సాధన చేసుకునే వాళ్ళకి కొంత తెలియజేయడం కోసం ప్రయత్నం చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాను. సో వారి కృపతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. మొట్టమొదట మనకి ఎందరో మహానుభావులు అన్నట్లు ఇక్కడ మీకు చూపించేటువంటి గురు పరంపర మా సంస్థ, మా గురుదేవులు మాకు అందించినటువంటి పరంపరలో మొట్టమొదట మీకు కనపడేటువంటి వారు రామ్లాల్ ప్రభుజీ. మాది యోగ చేతన సంస్థ అనేటువంటిది రామ్లాల్ ప్రభుజీ నుంచి వచ్చిన పరంపరలో భాగంగా వచ్చినటువంటి సంస్థ. వారి తర్వాత గురువు గారు పూజ్యశ్రీ నారాయణరావు ప్రభుజీ, తర్వాత వారు కుండలి గంగయ్య ప్రభుజీ. వీరికి 2 శరీరాలని చెప్తుంటారు. ఒకటి ఇచ్చాపురంలో, ఒకటి అంటే ఒకరు ఇచ్చాపురంలో ఉన్నట్లు ఇంకో శరీరంతో అవధూతేంద్రులుగా కడపలో ప్రసిద్ధులు. సో మీకు కడపలో పాత బస్ స్టాండ్ పక్కన అవధూతేంద్ర జ్ఞాన మందిరం ఉంది. సో తర్వాత వారు 4వ వారు రాపర్తి రామారావు గారు మా గురుదేవులు. వారి దగ్గర నేను 1992లో శాంతాశ్రమంలో ఉన్నప్పుడు వారి దగ్గరికి విద్యాభ్యాసం కోసం వెళ్ళడం జరిగింది, యోగ విద్య కోసం. తర్వాత 1993లో విజయనగిరిలో మేము యోగ చైతన్యారామాన్ని సంస్థ తరపున నిర్మాణం చేయడం, అక్కడ ఉండి అక్కడే విద్యాభ్యాసం చేయడం వారి వద్ద ఉండడం జరిగింది. సో ఇక్కడ మీకు కనపడుతున్నారు, అంటే క్లియర్ గా కనపడ కోసం ఇంకో ఫోటో పెట్టాను. రాపర్తి రామారావు గారు వారు. సో వారు 2014లో మహాసమాధి చెందారు. సో ఇప్పుడు మన కార్యక్రమంలోకి వద్దాం. మన సబ్జెక్ట్ లోకి వస్తే మొట్టమొదట మనందరికీ కూడా పర్పస్ ఆఫ్ లైఫ్, అసలు మన లక్ష్యం ఏంటి అనేది మొట్టమొదట మనం తెలుసుకోవాలి. మన జీవిత లక్ష్యం ఏంటి అనేటువంటిది జనరల్ గా మనందరం కూడా గమనిస్తే ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది జీవితంలో. నేను ఇది సాధించాలి, అది సాధించాలి అనేటువంటి లక్ష్యం చిన్నప్పటి నుంచి, విద్యార్థి దశ నుంచి, బాల్య దశ నుంచి మనం అనేక లక్ష్యాలతో ఎదుగుతూ ఉంటాం. వాటి యొక్క సంపాదనలో, వాటిని సాధించే దశలో మనం అనేక రకాలైనటువంటి ఒడిదుడుకు లోనవుతూ ఉంటాం. అలా సంపాదించుకుంటూ విద్యాభ్యాసం అంటాం, తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు, తర్వాత జీవితంలో స్థిరపడడం, ఒక అధికారం కావచ్చు, ఒక హోదా కావచ్చు, రకరకాల కోసం ప్రయత్నం చేస్తూ మనకు ఉండేటువంటి కోరికలు తీర్చుకుంటూ ఆనందంగా చక్కగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, మనందరికీ పర్టికులర్ గా లక్ష్యాలు ఉన్నాయి, అందరికీ గోల్స్ ఉన్నాయి, డిజైర్స్ ఉన్నాయి. వాటి అకాంప్లిష్ చేసుకోవడానికి మనం మన యొక్క పద్ధతిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళము కూడా మన జీవిత లక్ష్యాన్ని కావచ్చు, మన లోపల ఉండే కోరికలు తీర్చుకోవడానికి. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది ఏంటంటే, మన జీవితానికి కోరికలు కాకుండా ఏమైనా ప్రత్యేక లక్ష్యం ఉన్నదా, లేదంటే మన మానవ జీవితానికి ఏదైనా లక్ష్యం ఉన్నదా? సో నాకు ఇండివిజువల్ గా లక్ష్యాలు వేరుంటాయి, మనందరికీ కామన్ గా, హ్యూమన్ గా, మనందరం మానవులుగా మనకందరికి ఏదైనా కామన్ లక్ష్యం ఉన్నదా అని మనం ఆలోచించాలి ఒకసారి. ఈ ఆలోచించే ముందు ఒక చిన్న అనాలిసిస్, ఒక చిన్న రకమైనటువంటి మనం ఒక లాజిక్ ని ఒకసారి ఆలోచించి చూద్దాం. సో ఒకసారి చిన్న ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. జనరల్ క్లాసెస్ లో అయితే ఎవరో ఒకళ్ళని సాధకులను ప్రశ్నలు వేస్తుంటే అడుగుతూ ఉంటా, వాళ్ళు చెప్తుంటారు, అలా వెళ్తారు. ఇప్పుడు ప్రశ్న నేనే వేస్తా, సమాధానం నేనే చెప్తాను. కొంత త్వరగా మనం ముందుకు వెళ్దాం. సో జనరల్ గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు, ఇది సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ మీకు కనపడుతోంది. ఇది ఎవరి సెల్ ఫోను అంటే సాధారణంగా ఏం చెప్తాం, ఇది నాది, ఈ సెల్ ఫోన్ నాది. మీది కాదు కదండి. దిస్ ఈజ్ మైన్, దిస్ బిలాంగ్స్ టు మీ. ఈ సెల్ ఫోన్ నాకు చెందింది. ఈ కళ్ళజోడు ఎవరిది అంటే వెంటనే సమాధానం చెప్తాను. నేను నన్ను అడిగితే ఇది నాది అంటాను, ఈ కళ్ళజోడు నాది. అలాగే ఇప్పుడు నేను చెప్పేటువంటి ల్యాప్టాప్ లో ఉండే ల్యాప్టాప్ నాది. సో నా వెనక కనపడే పోస్టర్ నాది, నేను వేసుకున్న చొక్కా నాది. ఇప్పుడు నేను ఊపుతున్న చెయ్యి కూడా ఎవరిది? ఈ చెయ్యి కూడా నాదే. మరి మాట్లాడుతున్న నోరు, ఈ శరీరము, ఇదంతా నాదే, మీది కాదుగా. మీది ఎవరైనా అనగలరా? మీరు అనలేరు. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ నాది, నేను కొనుక్కున్నా. నేను తయారు చేయలేదు కానీ తయారు చేసిన వాళ్ళ దగ్గర నుంచి నేను కొనుక్కున్నా. సో ఇది నా సొంతం అయింది. అలాగే ఈ శరీరం నాది, ఈ బాడీ నాది. అలాగే అప్పుడప్పుడు కూడా మనం ఏమంటుంటామంటే, నా మనసు బాగలేదు, నా మనసు కొంచెం విచారంగా ఉంది, నా మనసు సంతోషంగా ఉందని చెబుతూ ఉంటాం.
ఈ చెప్తున్నప్పుడు అక్కడ ఏమంటున్నాం? నా మనసు అంటున్నాను. సో మనస్సు కూడా నాదే. ఇల్లు నాదే, పొలము నాదే, ఆస్తులు నావే, వస్తువులు నావే, నా శరీరము నాదే, నా మనస్సు నాదే. అయితే ఇక్కడ నేనెవరు? హూ యామ్ ఐ? ఇది ప్రశ్న. ఎవరు నేను అంటే ఎట్లా వస్తుంది అంటే గనక, మరి నేనేమన్నా సార్ సెల్ ఫోన్ అయితే మీదే, శరీరం మీదే గదా! శరీరం మరి మీరు శరీరమే గదా! మీరు మనస్సే కదా! శరీరం, మనస్సే మీరు కదా అంటారు. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఇది నాకు చెందిందంటామో, వెన్ ఐ సే ఇట్ బిలాంగ్స్ టు మీ, దెన్ అట్ దట్ ఎవరీ మూమెంట్ ఐ యామ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. ఎప్పుడైతే నేను నాకు చెందినది అంటానో, నేను వేరు, వస్తువు వేరు. ఇది నాది. నేను సెల్ ఫోన్ కానుగా. కళ్ళజోడు నాది. నేను కళ్ళజోడు అవ్వనుగా. చొక్కా నాది. నాది అంటే నేను చొక్కానవ్వనుగా. అలాగే చెయ్యి నాది. నాదే చెయ్యి. కానీ నేను చెయ్యి కాదుగా. సేమ్ లాజిక్. వెన్ వి అప్లై ద సేమ్ లాజిక్, శరీరం నాది. శరీరం నేను కాదుగా. మనస్సు నాది. మనస్సు నేను కాదుగా. దెన్ హూ యామ్ ఐ? ఇదండి ప్రశ్న. ఇది నేనెవరు? నేనెవరిని? సో ఇది ఈ ప్రశ్నకి తెలుసుకోవడమే మానవ జీవిత లక్ష్యం అని చెప్పేసి స్వామి వివేకానంద చెబుతుంటారు. టు నో దై సెల్ఫ్ ఈస్ ద హైయెస్ట్ ఐడియల్ ఇన్ హ్యూమన్ లైఫ్. తన్ను తాను తెలుసుకోవడమే మానవ జీవిత లక్ష్యము అని స్వామి వివేకానంద చెబుతుంటారు. మనల్ని మనం తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు? వై వి బోర్న్, వై వి డై, బోత్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. రెండు మన చేతిలో లేవు. మరి ఎట్లా? ఏమిటి? అసలు మనం పుట్టడము, పెరగడము, చనిపోవడం ఇది కామన్, మామూలే, అందరికి జరుగుతున్నదే. పుడుతున్నాం, పెరుగుతున్నాం, విద్యాభ్యాసం చేస్తున్నాం, ఏదో ఒక వృత్తిని చేపడుతున్నాం, సంతానం మన కోసం వివాహం చేసుకున్నాం, సంతానం కంటున్నాం, పెంచి పోషిస్తున్నాం, చనిపోతున్నాం. దెన్ వేర్ ఇస్ ద డిఫరెన్స్? ఇదే పని ప్రపంచంలో ఉండేటువంటి, ప్రకృతిలో ఉండేటువంటి పశుపక్ష కీటకాదులు, జంతువులు అన్ని చేస్తున్నాయి. అవి పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, సంతానోత్పత్తి చేస్తున్నాయి, వృద్ధాప్యం చెందుతున్నాయి, పోతున్నాయి. ఏంటి డిఫరెన్స్? అందుకే శంకరాచార్య వారు చెబుతారు, ఏంటి మనకి మిగతా జీవరాశికి తేడా ఏంటి అంటే, మనలో ఒక విశేషమైనటువంటి గుణం ఉందట, బుద్ధి, ఇంటలెక్ట్. ఆ ఇంటలెక్ట్ ను ఉపయోగించి, ఆ బుద్ధిని ఉపయోగించి మనందరం కూడా నేనెవరో, మనం ఎవరం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఇది తెలుసుకోవాలట. ఇది మానవ జీవిత లక్ష్యం అని చెబుతుంటారు. అంతేగాక అలా కాకుండా మనంగా అందరిలాగా కూడా మనము జీవించేస్తే పెద్ద ప్రయోజనం లేదు, పెద్ద డిఫరెన్స్ లేదు. అదండి హూ యామ్ ఐ. అది నన్ను నేను తెలుసుకోవాలి. మొట్టమొదటి నన్ను నేను తెలుసుకోవాలంటే నేను ఏది కాదో తెలుసుకోవాలి. సో శరీరం నేను కాదు, మనస్సు నేను కాదు, నా చుట్టూ ఉండే వస్తువులు నేను కాదు. మరి ఎవరు నేను? దీన్ని ఎంక్వైరీ చేయాలి. సో దీన్ని ఎంక్వైరీ చేయడానికి మనం ఒక ప్రాసెస్ లోకి వెళ్తాం. మనం ఈ ప్రాసెస్ ముందు మనందరం ఏం చేస్తుంటామంటే ఆనందం కోసం వెతుకుతూ ఉంటాం. అందరం నేనెవరు వెతకడం కోసం, ఆనందం కోసం వెతుకుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను చదువుకొని ఉద్యోగం చేశాను. దేనికోసం ఉద్యోగం చేస్తున్నాను? మంచి జాబ్ సంపాదించుకోవాలి, మంచి ప్యాకేజ్ రావాలి, చక్కగా మనం జీవించాలి, మంచి అధికారంలో ఉండాలి, మంచి పోస్ట్ లో ఉండాలి, మంచి స్టేటస్ లో ఉండాలి. ఎందుకు అనుకుంటాం ఇవన్నీ కూడా? అంటే వీటన్నిటి ద్వారా నాకు ఆనందం చేకూర్చే వస్తువులను నేను పోగు చేసుకోవచ్చు, నేను ఆనందాన్ని పొందవచ్చు, ఐ కెన్ గెట్ హ్యాపీనెస్ త్రూ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అయితే ఇక్కడ తమాషా ఏంటంటే, మనం వెతికేటువంటి ఆనందం యొక్క సెంటర్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది ఎప్పుడు మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, చిన్న పిల్లలు ఏం చేస్తారు? చిన్నప్పుడు చిన్న చిన్న బొమ్మలతో ఆడుకుంటుంటారు, చిన్న ఇసుకలో ఆడుకుంటుంటారు, మట్టిలో ఆడుకుంటుంటారు, చిన్న బొమ్మలు ఉంటాయి, వంట బొమ్మలు ఉంటాయి. చిన్న ఆడపిల్లలు అయితే చక్కగా వంట బొమ్మలు పెట్టుకుని నేను వంట చేస్తున్నాను అంటారు. దాంట్లో ఇసుకేసి ఇది ఆయి, అది పప్పు, ఇది అన్నం, ఇది కూర అని చెబుతుంటారు. ఎవరైనా మనం వచ్చి గబక్కన తోసేసినా, ఎవరైనా పెద్ద పిల్లలు వచ్చి తోసేసినా వాళ్ళు ఏడ్చుకుంటూ అమ్మ దగ్గరికి కంప్లైంట్ చేస్తారు. అమ్మ నేను అన్నం వండుకుంటుంటే వాడు తోసేశాడు, చూడు ఎంత కింద పడేశాడు అంటారు. అని అందరినీ పిలిచి పెడుతున్న అమ్మ ఇది అన్నం తిను అంటుంటారు. అంటే అసలు నిజంగా అది ఏమన్నా అర్థం ఉందా దాంట్లో? మనం చూసే వాళ్ళకి, మనకి పెద్దలు మనం చూస్తే ఏంటి పిల్లలు, అది ఏది పిల్లలాట అంతే. అది అసలు దాంట్లో ఏముంది అనుకుంటాం కానీ వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుందో తెలుసా? దాంట్లో అద్భుతమైన ఆనందాన్ని ఫీల్ అవుతారు వాళ్ళు, పిల్లలు. అదే ఆనందం. ఎవరైనా ఇసుకలో బొమ్మలు చేసుకుంటుంటే ఆ బొమ్మలు పడగొడితే ఎంత ఏడుస్తారో, వాళ్ళ ఆనందాన్ని అంతా కోల్పోయినంత బాధపడతారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఆ చిన్న వయసులో ఆ బొమ్మల్లో, ఆటల్లో, పాటల్లోనే ఆనందం వెతికారు. కొంచెం వయసు పెరిగింది, వయసు పెరిగిన తర్వాత ఆనందం మారిపోయింది. ఆ బొమ్మల మీద, ఆటల మీద ఇష్టం ఉండదు. చూడండి, మీ అందరిళ్లలో పెట్టెలు బొమ్మలు పడి ఉంటాయి, అటకెక్కిచ్చుంటాం. మీ పిల్లలు పెరిగి ఉంటారు, స్కూల్ లెవెల్కి వచ్చి ఉంటారు, పుస్తకాలు ఉంటాయి. అప్పుడు ఏమన్నా బొమ్మలు ఇచ్చి ఆడుకోమంటే ఆడుకోరు.
రకరకాల బొమ్మలు ఉంటాయి. అవి పెద్ద ఇంట్రెస్ట్ ఉంటది ఇప్పుడు. అవన్నీ పక్కన పడేసి చిన్నప్పుడైతే బొమ్మ పక్క వాళ్ళకి ఎవరికైనా ఇమ్మన్నా కూడా షేర్ చేసుకో, వద్దు నేను ఇవ్వను నాది అంటారు వాళ్ళు. అలాంటిది ఇప్పుడు దాని జోలికే వెళ్ళదు. అసలు దాని నో లాంగర్ ఇట్ గివ్ హ్యాపీనెస్ టు దెమ్. అసలు ఇంకా వాళ్ళకి ఆనందం ఇవ్వదు అది. ఇప్పుడు పుస్తకాలు, చదువు, విద్య, మార్కులు వీటిలో ఉంటారనమాట. వీటి ఇచ్చినంత ఆనందం ఇంకోటి ఇవ్వదు. ఇంకొంచెం పెరిగారు, సో ఉద్యోగం. ఇప్పుడు ఆ చదువుల మీద కూడా ఆసక్తి ఉండదు. మంచి స్టేటస్ లోకి వెళ్ళాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, అప్పుడు అది హ్యాపీనెస్ ఇస్తుంది. సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఆపోజిట్ సెక్స్ మీద ధ్యాస ఉంటుంది. సో మంచి వివాహం చేసుకోవాలి, మంచి భాగస్వామి దొరకాలి, మంచి భార్య భర్త దొరకాలి అనేటువంటి దాని సెర్చ్లో ఉండి అక్కడ దానివల్ల ఆనందం వస్తుంది అనుకొని దానికోసం ప్రయత్నం చేస్తారు. అదైన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత పిల్లల కోసం ప్రయత్నం చేస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలే లోకమని జీవిస్తూ ఉంటారు. అట్లా చిన్న వయసు నుంచి మనం గమనిస్తూ ఉంటే గనక సెంటర్ ఆఫ్ హ్యాపీనెస్ ఎప్పుడు మారుతూనే ఉంది, ఒక కాన్స్టెంట్ గా లేదు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మన హ్యాపీనెస్ ని ఎక్కడో వెతకడానికి ట్రై చేస్తున్నామండి. చిన్నప్పుడేమో ఆట బొమ్మల్లో వెతికాం, కొంచెం పెరిగినాక పుస్తకాల్లో వెతికాం, విద్యలో వెతికాం, తర్వాత ఉద్యోగంలో వెతికాం, తర్వాత భార్యాభర్తల్లో వెతికాం, తర్వాత పిల్లల్లో వెతికాం, తర్వాత స్టేటస్ లో వెతుకుతాం, తర్వాత పేరు ప్రతిష్టలు రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. బట్ చివరి వరకు చనిపోయే వరకు మనం ఏదో ఒక దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఆనందం దీంట్లో దొరుకుతున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ వన్ థింగ్, ఒకే విషయంలో కనుక దొరికేటట్లయితే మనం దాన్ని ఒకదాన్ని పట్టుకొని ఉంటాం, ఇంకా మార్చం. ఎందుకంటే అందరి యొక్క ప్రయత్నం ఆనందంగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని, దుఃఖపడాలని ఎవరు కోరుకోరు. సుఖంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటాం. కానీ అది ఎప్పుడు పర్మనెంట్ గా లేదే, మారుతోంది, చేంజ్ అవుతుంది, నిరంతరం చేంజ్ అవుతోంది. సో మనం వెతుకుతూనే ఉన్నాం. నెవర్ ఎండింగ్ స్టోరీ ఇది. చనిపోయేంత వరకు వెతుకుతున్నాం, చివరికి ఏదో బాధతోనే వెళ్ళిపోతాం, ఏదో మిగులుతోనే వెళ్ళిపోతాం, ఏదో దిగులుతోనే వెళ్ళిపోతూ ఉంటాం. ఆనందంగా వెళ్లే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఉండరని కాదు, బట్ ఎక్కువ శాతం మంది ఏదో ఒక వెలితితో లోటుతోనే వెళుతుంటాం. అందుకే శంకరాచార్య వారు అంటారు, బాల్యస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త. ఆ వృద్ధాప్యంలో చింతలన్నీ ఉంటాయట. అయ్యో ఆ వయసులో ఇలా చేసింటే బాగుండేదే, ఇలా చేయకుండా ఉంటే బాగుండేదే, ఇప్పుడు పిల్లలు చెప్తే వినట్లేదే, వీళ్ళకి తెలియదే, అర్థం కాదే అని చెప్పేసి చింత చేస్తూనే ఉంటారు. కానీ ఆనందంగా ఉండలేరు. ఎందుకు ఆనందం దొరకట్లేదు అంటే, మా గురువుగారు రాపర్తి రామారావు గారు ఒక కథ చెప్పేవారు. బహుశా ఇది చాలా మంది మహాత్ములు చెప్తారేమో, అందరు మహాత్ములు ఒకే రకంగా చెప్తూ ఉండవచ్చు. ఒక చిన్న కథ చెప్తాను, గురువుగారు తరచూ చెప్పేటువంటి కథ. ఒక ఊరిలో ఒక గుడిసున్నది. ఆ గుడిసెలో ఒక ముసలమ్మ నివాసం ఉంటోంది. సో ఒకరోజు ఆ ముసలమ్మ ఆ వీధి బయట రాత్రిపూట లాంతర్ కింద ఏదో వెతుకుతోంది. సో లాంతర్ కింద వీధిలో, ఆ లాంతర్ కింద వీధి దీపం, ఆ స్తంభం ఉంది, స్తంభంకు దీపం ఉంది, దీపం కింద లాంతర్లో వెతుకుతుంటే ఈలోపు మా నాగమణి లాంటి ఒక చక్కని సమాజ సేవ చేసేటువంటి ఒక వ్యక్తి వెళ్తూ వెళ్తూ పాపం అమ్మాయికి ఆ సేవ చేద్దామనే గుణం ఉంది చక్కగా. అందుకని మా అమ్మని అడిగింది, ఏదో హెల్ప్ చేద్దాం. మా అమ్మ ఏం పోయింది మా అమ్మ, ఏం వెతుకుతున్నావు మా అమ్మ అని అడిగింది. మా అమ్మగారు చెప్పారు, నాగమణి సూది పడిపోయింది నాగమణి, కొంచెం వెతికి పెట్టవా అంది. సరే నాగమణి ఏం చేసింది, మొత్తం లాంతర్లో కనపడిందంతా వెతికింది, చాలాసేపు వెతికింది, కనపడలేదు. సో సూది అంటే చాలా చిన్నగా ఉంటుంది కదా, కరెక్ట్ గా పడిన ప్లేస్ వెతికితే, పడిన ప్లేస్ తెలిస్తే చుట్టుపక్కల వెతికితే తెలుస్తుంది కదా అని చెప్పేసి మా అమ్మని ఈసారి ఏం చేసింది, నాగమణి అడిగింది. మా అమ్మ అసలు కరెక్ట్ గా ఎక్కడ పడిపోయింది మా అమ్మ, నువ్వు ఇంత వెతకడం కంటే ఎక్కడ పడిపోయిందో చెప్పు, అక్కడ వెతుకుతావు అంటే, అప్పుడు మా అమ్మ చెప్పిందట, నాగమణి గుడిసెలో పడిపోయింది నాగమణి అందట. అప్పుడు నాగమణి నవ్వి అంది, మా అమ్మ గుడిసెలో పడిపోతే నువ్వు వీధిలాంతర్లో ఇక్కడ బయట వెతికితే ఎట్లా దొరుకుతుంది మా అమ్మ అంటే, అప్పుడు మా అమ్మ సమాధానం చెప్పింది. పాప నాగమణికి తెలియదు. మా అమ్మ సమాధానం చెప్పింది ఏమని, ఏం లేదు నాగమణి, గుడిసెలో చీకటిగా ఉంది, అక్కడ కనపడదు కదా, ఇక్కడ లాంతర్ ఉంది కదా, ఇక్కడ వెతుకుతున్నా అని అందట. ఇక నాగమణికి ఏం చెప్పాలో అర్థం కాలేదు పాపం. అంటే ఇక్కడ దీంట్లో కథలో గమనిస్తే మనందరం కూడా ముసలమ్మలాగా చేస్తున్నాం. మనం ఆ ఆనందాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాం. ఎక్కడో ఉంది అది, ఎక్కడో ఉన్న వస్తువుని ఎక్కడో వెతికితే ఎలా కనపడుతుంది. మా అమ్మ గుడిసెలో పోగొట్టుకుంది సూదిని, ఆ సూదిని గుడిసెలో వెతికితే దొరుకుతుంది, కానీ బయట లాంతర్ ఉంది కదా అని బయట వెతికితే ఎప్పుడు దొరుకుతుంది? ఇట్ నెవర్, షీ కెనాట్ ఫౌండ్ ఇట్. అసలు ఆవిడ దాన్ని దొరికించుకోలేదు, ఎందుకు అది అక్కడ లేదు. లేని చోట వెతుకుతోంది, ఉన్న చోట వెతికితే దొరుకుతుంది లైట్ పెట్టి. అట్లా మనందరం ఏం చేస్తున్నామంటే, ఈ ఆనందాన్ని ఎక్కడ లేదో అక్కడ వెతుకుతున్నాం, ఎక్కడ లేదో అక్కడ వెతుకుతూనే ఉన్నాం. ఎందుకు? బయట బాగా కనపడుతోంది, బాగా తెలుస్తోంది, అన్ని కనపడుతున్నాయి, బాహ్యమైన వస్తువులు కనపడుతున్నాయి, బాహ్యమైన విషయాలు కనపడుతున్నాయి, వీటిలో ఉందేమో, ఎందుకంటే అది ఇచ్చినట్టు అనిపిస్తోంది. ఫర్ ది టైం బీయింగ్ అది ఆనందాన్ని ఇస్తున్నట్టు కనిపిస్తోంది. సో వీఆర్ సెర్చింగ్.
ఆ ప్రయత్నంలో వెతుకుతూ 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 వెతుకుతూనే మనం వెళ్ళిపోతున్నాం. సో బట్ నిజానికి మనకు దొరకలేదు. ఇన్ కేస్ అది గనక దొరికినట్లయితే ఇక మనం వెతకం. అవునా కాదా అండి? ఇప్పుడు మా అమ్మకు సూది దొరికిన తర్వాత ఇంక వెతుకుతుందా అండి? వెతకదు. ఎందుకు? వాట్ షీ ఈస్ సెర్చింగ్ షీ గాట్ ఇట్. దొరికేసింది. అలాగే మనం గనక ఆనందాన్ని దొరికినట్లయితే, నిజంగా ఆనందం దొరికినట్లు మనం వెతుకుతామా అండి? కానీ మనం వెతకకుండా ఉన్నామా ఆనందం? దీంట్లో ఉందేమో, దాంట్లో ఉందేమో, ఒక ఇల్లు కట్టుకుంటే ఇంకో ఇల్లు కట్టాలేమో, ఈ రంగులు మార్చాలేమో, ఇంకెట్లా చేస్తే బాగుంటుందేమో, ఏదో ఒక ఆశ, ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ప్రయత్నంలో, వెతుకులాటలో ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అవర్ సెర్చ్ ఆగిపోలేదు. మన సెర్చ్ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ మనందరం చేయవలసింది ఏంటంటే, అసలు ఆనందం ఎక్కడ ఉన్నది? నిజంగా బయట వస్తువుల్లో ఉందా? విషయాల్లో ఉందా? భార్య, భర్త, పిల్లలు, సమాజం వీటన్నిటిలో ఉందా? లేక నిజంగా ఈజ్ ఇట్ ఇన్ మీ? నా లోపల ఉందా? ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం? నిజంగా వస్తువులో ఉందా? నా లోపల ఉందా? దీనికి కూడా గురుగారు ఒక చిన్న కథ చెప్పేవారు. కథ చెప్తుంటే చక్కగా అర్థమవుతుందని ఒక చిన్న కథ చెప్పేవారు. ఒక ఊర్లో ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్‌కి అనుకోకుండా మోషన్స్ పట్టుకున్నాయి, విరేచనలు పట్టుకున్నాయి. హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఈ విషయం అతనికి సుదూరాన ఉండేటువంటి ప్రాణ స్నేహితుడు తెలిసింది. ఆ ప్రాణ స్నేహితుడికి, అయ్యో! నా ఫ్రెండ్, నా ప్రాణ స్నేహితుడు హాస్పిటల్‌లో ఉన్నాడు. నేను వెళ్లి పలకరించరా ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి వద్దామని బయలుదేరాడు. ఎంత శ్రమ కూర్చైనా. అయితే సాధారణంగా మన పద్ధతి ఏంటంటే, మన సంస్కృతి, భారతదేశంలో ఉండే సంస్కృతి సంప్రదాయాలు ఎంత విలువైనవి, ఎంత గొప్పవి అంటే, మనం ఎక్కడికైనా పెద్దల దగ్గరికి గాని, పిల్లల దగ్గరికి గాని, గురువుల దగ్గరికి గాని, కొంచెం అనారోగ్యంతో ఉన్న వాళ్ళ దగ్గరికెళ్ళేటప్పటికి కనీసం పూలు, పండ్లో ఏదో తీసుకెళ్తాం. ఉట్టి చేతులతో వెళ్ళం. మన సంప్రదాయం కాదది. అందుకని ఇతను సరే తీసుకెళ్దాం. అయితే మనం కూడా ఆలోచిస్తాం. తీసుకెళ్ళేటప్పుడు ఆ వ్యక్తికి ఏది ఇష్టమైనది తీసుకెళ్తే బాగుంటుంది గదా! సంతోషంగా స్వీకరిస్తాడు గదా! ఉపయోగించుకుంటాడు గదా! అనే ఉద్దేశ్యంతో ఈ ఫ్రెండ్ కూడా ఆలోచించాడు. నా ఫ్రెండ్‌కి ఏంటి ఇష్టం ఉంది అని ఆలోచిస్తే తట్టింది అతనికి. ఓహో! నా ఫ్రెండ్‌కి మామిడి పళ్ళంటే విపరీతమైన ఇష్టం. సో, ఈ మామిడి పళ్ళు పట్టుకెళ్దాం అనుకున్నాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అది అన్ సీజన్. మామిడి పళ్ళు సీజన్ కాదు, దొరకవు. కానీ ప్రస్తుతం ఉండేటువంటి సొసైటీలో మనం గమనిస్తే అన్ని పళ్ళు అన్ని సీజన్ దొరుకుతాయి. పూర్వకాలం ఏం చేసామంటే ఫ్రీజర్‌లో పెట్టి మనకు అప్పుడప్పుడు దొరుకుతుండే. అట్లాగా అతను ఏం చేశాడంటే కాస్ట్‌లీ అయినా కూడా ఫ్రీజర్‌లో పెట్టినటువంటి పండ్లు కాస్ట్‌లీ అయినా కూడా కొన్నాడండి. కొనేసి మామిడి పండ్లు తీసుకొనెళ్ళాడు. తీసుకొనెళ్ళి ఫ్రెండ్ దగ్గరికెళ్ళి పలకరించి పండ్లు ఇదిగో "అయ్యో తీసుకో నీ కోసం తెచ్చాను పలకరించిన పండ్లు తిను" అబ్బో! వద్దు 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 అన్నాడు ఆ ఫ్రెండ్. ఆయన వద్దు ఇప్పుడు నాకు మామిడి పళ్ళు వద్దు అన్నాడు. అదేంటి? ఒక వస్తువు గనక మామిడి పండు అంటే ప్రాణం అతనికి. అసలు సీజన్‌లో మామిడి పండ్లు తప్ప ఫుడ్ తినడు. మనం కూడా చాలా మంది అలాగే చేస్తున్నాం. ఒక లంచ్ ఎగ్గొట్టేస్తాం. ఒక లంచ్, డిన్నర్ ఎగ్గొట్టేసి పండ్లు తినేస్తుంటాం. ఇన్ కేస్ మనకు కొంచెం చౌకగా దొరికిన సీజన్‌లో. ఎవరి యొక్క ఎఫర్ట్ బట్టి వాళ్ళని కొనుక్కొని. అలాంటిది అంత ప్రీతిగా తినేటువంటి ప్రాణప్రదమైన ఆహార పదార్థమైన మామిడి పండు వద్దన్నాడు. వద్దు అంటున్నాడు. అది తింటే చాలా డేంజర్ అంటున్నాడు. నిజంగా ఆ మామిడి పండులో గనక ఆనందం ఉన్నట్లయితే, వస్తువులో ఆనందం ఉన్నట్లయితే, ఇఫ్ ఇట్ ఈస్ యూనివర్సల్ రూల్, ఆ మామిడి పండు అందరికీ ఆనందం ఇవ్వాలి. ఎప్పుడూ ఆనందం ఇవ్వాలి. కానీ కొంతమందికి పండ్లు ఇష్టం ఉండవు. కొంతమందికి స్వీట్లు ఇష్టం ఉండవు. కొంతమందికి కారం ఇష్టం ఉండదు. కానీ కొంతమందికి ఇవి ఇష్టం ఉంటాయి. కొంతమంది కారం ఇష్టం, కొంతమంది తీపి ఇష్టం. కొంతమందికి ఒకటి తింటే నష్టం చేస్తుంది, ఒకటి మేలు చేస్తుంది. ఇక్కడ అదే మామిడి పండు ఇతనికి ఆనందాన్ని ఇచ్చిన మామిడి పండు ఎక్కడ ఏం జరుగుతోంది? నష్టం చేకూరుస్తుంది. ఎందుకంటే ఇతను ఉండే ప్రాబ్లమ్ డయేరియా. మామిడి పండ్లు తింటే డయేరియా పెరుగుతుంది. సో ఇంకొక 4 రోజులు హాస్పిటల్‌లో పడుకోవాల్సి కూడా సీరియస్ అవ్వచ్చు కూడా. అంటే ఏంటక్కడ? మామిడి పండులో గనక ఆనందం ఉన్నట్లయితే, ఈ ఆనందం దొరకాలిగా? మరి దొరకట్లేదు ఇప్పుడు ఆనందం. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ ఆనందం అనేటువంటిది నిజానికి మామిడి పండులో లేదు, మన భావనలో ఉన్నది. అది నాకు ఆనందంగా ఇస్తుందనేటువంటి భావనలోనే మనం ఆనందాన్ని పొందుతున్నాం గాని, నిజంగా విషయంలో లేదు. మనలోనే ఉన్నది ఆనందము. వస్తువులో కంటే మనలోంచి, మన లోపల నుంచి ఆనందాన్ని బయటికి ప్రొజెక్ట్ చేసి, వస్తువు మీద ప్రొజెక్ట్ చేసి, ఆ వస్తువు నుంచి వస్తుందనుకోని మనం భ్రమిస్తున్నాం. సో కనుక మనం నిజమైన ఆనందాన్ని పొందాలంటే వి హావ్ టు స్టార్ట్ జర్నీ ఇన్వర్డ్స్. మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. మన లోపల చూసుకోవాలి. వెతకవలసినటువంటిది ఆనందము మన లోపల, బయట కాదు. ఈ ఆనందం ఎలాగైతే నేను తెలుసుకోవాలనుకుంటున్నామో, ఈ ఆనందాన్ని కూడా నా లోపలే తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి ఈ ఆనందాన్ని, నేనుని అంటే గనక దీనికి ఎట్లా? ఇది పెద్ద క్వెషన్ మార్క్ మనం. హౌ టు నో హూ యామ్ ఐ? నేనెవరు? ఈ ఆనందం ఎక్కడుంది? ఎలా నేను ఆనందంగా ఉండాలి?
ఎలా నేను ఎప్పుడు ప్రశాంతంగా జీవించాలి, హాయిగా ఆనందంగా, ఎందుకు పుట్టాను, ఎందుకు చనిపోతున్నాను, ఎందుకు నా కంట్రోల్ లేదు, ఇవన్నీ కూడా ఎలా ఏంటి అనేటువంటిదే మనందరి ముందు ఉండేటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్. హూ యామ్ ఐ, హౌ టు నో ఇట్, ఇది నెక్స్ట్ మనకు కావాల్సినటువంటిది. సో దీనికి మనకేం చెప్తామంటే, మన భారతీయ తత్వశాస్త్రంలో 6 స్కూల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అంటాం. షడ్ దర్శనాలు. ఈ నేనుని తెలుసుకోవడానికి, నేనెవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారట కొంతమంది మహానుభావులు. ప్రయత్నం చేసి దాన్ని మనకు అందించారు. అవే షడ్దర్శనాలు. ఏంటట, వీళ్ళు కూడా వీళ్ళకు కూడా డౌట్ వచ్చింది. హూ యామ్ ఐ అనే డౌట్ వచ్చి ప్రయత్నం చేసి వాళ్ళు తెలుసుకున్నారు. ఆ తెలుసుకున్న మార్గాన్ని ఏదైతే సత్యమో, ఏదైతే నిజంగా సత్యమో దాన్ని తెలుసుకొని దాన్ని దర్శించి వాళ్ళు ఏం చెప్పారంటే, నేను దర్శించాను, నేనుని తెలుసుకున్నాను, సత్యాన్ని నేను తెలుసుకున్న విధానాన్ని మీకు అందరికి కూడా నేను అందిస్తున్నాను. ఈ విధానంలో నేను ప్రయాణం చేసి ఆ నేనుని చేరుకున్నాను, సత్యాన్ని చేరుకున్నాను, తెలుసుకున్నాను. దాన్ని మీరు కూడా ఫాలో అయితే మీరు కూడా తెలుసుకోవచ్చు అని చెప్పేసి 6 మహానుభావులు, 6 ఋషులు మనకు చక్కగా అందించారు. అవే షడ్ దర్శనములు. ఏంటయ్యా షడ్ దర్శనాలు అంటే, మనకి న్యాయము, వైశేషికము, సాంఖ్యము, యోగము, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. ఈ 6 మహర్షులు 6 విధానాల ద్వారా ఆ నేను దర్శించి సత్యాన్ని తెలుసుకొని మనకు అందించిన విధానాలే షడ్దర్శనాలు. చూడండి, భారతీయ తత్వశాస్త్రం ఎంత అమోఘమైన, ఎంత గొప్పదో, మన సంస్కృతి సంప్రదాయాలు ఎంత గొప్పవో చూడండి. ప్రపంచానికే గురువు భారతదేశం. ఆ మహానుభావులు భారతదేశానికి కాదు, ప్రపంచానికి అందరికీ కూడా వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవడం చక్కని విధానాన్ని అందించారు. అందులో ఇప్పుడు ఏ విధానంలో వెళ్ళినా మనం నేను తెలుసుకోవచ్చు, నేను తెలుసుకోవచ్చు, నేను చక్కగా ఆనందంగా జీవించవచ్చు, ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండొచ్చు. ఆ ఆనందాన్ని వస్తువులో కాకుండా నా నుంచి నేను ఆనందం పొందొచ్చు. ఎలా ఏంటి మనం చూద్దాం. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి విధానం, మనం అందరం కూడా యోగా పద్ధతిలో ఆ నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనందరం యోగా టీచర్లం, యోగాని అందరికీ బోధిస్తున్నాం, యోగా యొక్క గొప్పతనాన్ని మనం అందరికీ తెలియజేస్తున్నాం కనుక ఆ యోగ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో దీనికి యోగానికి మూల పురుషుడు పతంజలి మహర్షి. పతంజలి ఆదిశేషుడు యొక్క అవతారం అంటాం. సో ఆయన మహానుభావుడు ఎటువంటి వాడే అంటే, అందుకే చక్కని శ్లోకం మనందరం గుర్తుపెట్టుకోవాలి. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఆయనకి ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ఆయన్ని. ఎందుకంటే మనకి యోగ విధానాన్ని అందించారు, ఆయన చక్కగా అందించారు యోగ విధానాన్ని. ఆ యోగ విధానంలో ఆయన మనకి 3 శాస్త్రాలు అందించారటండి. ఒక యోగాన్నే కాదట, మనసును శుద్ధి చేసుకోవడం కోసం యోగాన్ని, శరీరాన్ని శుద్ధి చేసుకోవడం కోసం వైద్యాన్ని, భాషను శుద్ధి చేసుకోవడం కోసం వ్యాకరణాన్ని అందించారటండి. సో ఈ విధంగా 3 రకాలైన విధానాన్ని అందించినటువంటి పతంజలి మహర్షికి మనం నమస్కరించుకుంటూ ముందుకెళ్దాం. అయితే ఈ పతంజలి మహర్షి ఎలా అందించాడు మనకి అంటే గనక, యోగాన్ని వారు సూత్రాల రూపంలో అందించారండి. యోగ సూత్రాల రూపంలో మనకి విధానాన్ని, యోగానంతా అందించారు. ఒక 4 పాదాలుగా ఉంటుంది, 4 పాదాలుగా డివైడ్ చేశారు. సమాధి పాదము, సాధన పాదము, విభూతి పాదము, కైవల్య పాదము. అందులో మొట్టమొదటి ఏం చెప్తారంటే, మొట్టమొదటి సమాధి పాదల సూత్రంలో అథ యోగానుశాసనం. ఇప్పుడు నేను యోగా చెబుతున్నాను, వినండి. ఆ 2వ శ్లోకంలో యోగం అంటే ఏంటి, డెఫినేషన్, పర్పస్ కూడా దాంట్లో తెలియజేశారు. ఒక దాంట్లోనే ఆయన మొత్తం తెలియజేసేసారు. యోగః చిత్తవృత్తి నిరోధ. దీంట్లో చూడండి, నా చక్కగా 4 పదాలు ఉన్నాయి: యోగము, చిత్తము, వృత్తి, నిరోధము. ఇప్పుడు మన ప్రయత్నం అంతా ఏంటి, ఆ నేను తెలుసుకోవడానికి యోగ విధానంలో ముందుకెళ్తున్నాం. ఆ యోగ విధానంలో ముందుకెళ్ళేటప్పుడు మొట్టమొదట పాదంలో 2వ సూత్రమే యోగః చిత్త వృత్తి నిరోధ. యోగం అంటే చిత్త వృత్తులను నిరోధించడము, అంటే చిత్తము చేసే పనులన్నింటినీ నిరోధించటము, ఆపివేయడము. టు స్టాప్ ది మోడిఫికేషన్స్ ఆఫ్ మైండ్ ఈజ్ యోగా. మనస్సును ఆపేయడమే. కాకపోతే మనందరికి ఇక్కడ ఇప్పుడు దీనికి కూడా అనేక మంది అనేక రకాల భాష్యాలు రాశారు, అనేక విధాలుగా చెప్పవచ్చు. నాకు తెలిసిన విధాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనకి ఇక్కడ చిత్తం అనేటువంటి పదం వాడారు, చిత్త వృత్తులు అన్నారు, ఇవన్నీ. సార్ మనకు కూడా ఒక సామెత మన అందరం విన్నాం, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. బంధమునకు లేదా మోక్షమునకు కారణం మనస్సే. బంధానికి కానీ మోక్షానికి కానీ మనస్సే కారణం అని చెప్పేసి మనందరం వింటూ ఉన్నాం. సో అక్కడ చిత్తవృత్తులు నిరోధించామన్నారు, ఇక్కడేమో ఈ మనస్సు అన్నిటికీ కారణం అంటున్నారు.
సో ఇక్కడ మొట్టమొదట మనం చిత్తము మనస్సు అంటే ఏంటో తెలుసుకోవాలంటే చిత్త వృత్తుల గురించి ఆయన వర్ణించారు. ముందు నేను ఒక పుస్తకం చదువుతున్నప్పుడు స్వామి శివానంద చెప్పినటువంటి మాటలు నన్ను ఆకర్షించాయి, చాలా చక్కగా అనిపించాయి. ఆ మనసు గురించినటువంటి ఆయన చెప్పిన మాటలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి. చూడండి ఒక్కసారి. మైండ్ అంటే ఏంటో చాలా సింపుల్ గా 2 పదాలు చెప్పారు ఆయన. దట్ విచ్ సపరేట్స్ యూ ఫ్రమ్ గాడ్ ఈజ్ మైండ్. నిన్ను భగవంతుడి నుంచి వేరు చేసేది ఏదైతే ఉందో అదే మనస్సు. నిన్ను భగవంతుడి నుంచి వేరు చేసేది ఏదైతే ఉందో అదే మనస్సు. ఇంకొక వాక్యంలో చెప్పారు ఆయన, ద వాల్ దట్ స్టాండ్స్ బిట్వీన్ యూ అండ్ గాడ్ ఈజ్ మైండ్. ఏదైతే గోడ ఉన్నదో నీకు భగవంతుడికి అడ్డుగా ఆ అడ్డు ఉండేటువంటిదే మనస్సు. ఆ మనస్సు గురించి మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇదంతా కూడా మనం కనుక గమనించడం, మైండ్ ని మనం వేదాంత పరంగా ఆధ్యాత్మికంగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఒక రకంగా ఉంటుంది. అదే మీకు ఈ నవీనమైనటువంటి మోడరేట్ గా ఉండేటువంటి విజ్ఞానవేత్తలు వీళ్ళంతా వర్ణించేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు సైకాలజీ అని ఒక సబ్జెక్ట్ ని సపరేట్ చేసేసారు. ఇది కూడా మొట్టమొదటి ఫిలాసఫీలో ఉండేటువంటిది. సపరేట్ చేసి సైకాలజీ మనసు గురించి మనసును స్టడీ చేసే శాస్త్రాన్ని సపరేట్ చేసి దాని గురించి ఇంకా బోల్డ్ సబ్జెక్ట్ నడుస్తుంది వ్యవహారం. వాళ్ళు చెప్పేటువంటిది వేరుగా ఉంటుంది. సో ఇక్కడ చాలా ఎంత అప్రోప్రియేట్ గా ఎంత క్లియర్ గా ఉంది చూడండి మనం అర్థం చేసుకోవడానికి. దట్ విచ్ సపరేట్స్ యూ ఫ్రమ్ గాడ్. మనల్ని భగవంతుడి నుంచి వేరు చేసేది ఏంటి? ఆ వేరు చేసేదే మనస్సు అటండి. మనకు భగవంతుడికి అడ్డుగా. అందుకే అంటుంటాడు ఎక్కడ త్యాగయ్య గారు ఎవరో క్షేత్రయ్య గారు పాట పాడేటప్పుడు, మనస్సు అనే తెర తీయగరాది, ఆ తెర అడ్డుగా ఉందయ్యా నేను చూడడానికి, ఆ మనస్సు అనే తెర తీసేస్తే నువ్వు కనపడతావు కదా. అందుకే అంటారు మనకి వేదంలో కూడా ఏం చెప్తుందంటే, భగవంతుని దర్శించాలంటే భగవంతుడు అవాంగ్మానస గోచరుడు అంటారు. భగవంతుడు వాక్కుకు గాని మనస్సుకు గాని ఇంద్రియాలకు గాని గోచరం కాడట. సో బియాండ్ మైండ్, ఇదంతా కూడా వేదాంతం అంతా కూడా బియాండ్ మైండే ఉంటుంది, బిలో మైండ్ ఉండదు. ఇప్పుడు మనం గ్రహించేదంతా బిలో మైండ్. మనం గ్రహించేది జ్ఞానం, నేను చెప్పేది మీరు వింటున్నారు, నేను చెబుతున్నానంటే ఇంద్రియాలతో నేను మాట్లాడుతున్నాను, ఇంద్రియాలతో మీరు వింటున్నారు. బట్ గాడ్ భగవంతత్వం అనేటువంటిది, భగవద్ డివినిటీని అర్థం చేసుకోవాలంటే యూ నీడ్ టు గో బియాండ్ మైండ్. అందుకే పతంజలి మహర్షి ఏం చెప్పారంటే, చిత్త వృత్తులు ఆపేవయ్యా ఫస్ట్ అన్నాడు. దట్ ఈజ్ యోగా అన్నాడు. యోగం అంటే చిత్త వృత్తులు ఆపేయడమే. యోగా అంటే యూజ్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. యోగం అంటే కలయిక మీకు అందరికీ చాలా స్పష్టంగా తెలుసు. యూనియన్ ఆఫ్ వాట్? బాడీ అండ్ మైండ్, మైండ్ అండ్ సోల్, ఇండివిజువల్ సోల్ టు యూనివర్సల్ సోల్. యూనియన్, శివశక్తుల యొక్క కలయిక. సో ఇదంతా మనం యూనియన్ గా చెబుతూ ఉంటాం, యూనియన్. అయితే మనం భగవంతుడితో కలియడానికి, భగవంతుని చూడడానికి అడ్డుపడేటువంటిది మనస్సు. ఈ మనస్సు గురించి ఒక 2 మాటలు స్వామి శివానంద్ చెప్పింది చాలా చక్కగా అనిపించాయి, మనకి ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. అందుకని కొన్ని పాయింట్స్ పెట్ట చూడండి. ఈ మెడికల్ గా ఆయన చెప్పారండి, స్వామి శివానంద అంటారు, అసలు మైండ్ అంటే ఏంటి అంటే, అకార్డింగ్ టు మెడికల్ ఈజ్ ఓన్లీ అన్ ఎక్స్క్రీషన్ ఆఫ్ బ్రెయిన్ లైక్ బైల్ ఫ్రమ్ లివర్. అంటే ఎట్లా అంటే, ఇదంతా కూడా మన లివర్ నుంచి ఎలాగైతే బయలు సిక్రేట్ అవుతుందో, జనరల్ సార్ ఉత్పత్తి అవుతాయో, ఈ మనస్సు అనేటువంటిది ఈ బ్రెయిన్ లోంచి ఉత్పన్నమైనటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది స్వామి శివానంద్ చెప్పడం జరిగింది. సో అంటే వీళ్ళు మెడికల్ గా, అంటే శివానంద గారు చెప్పారంటే మెడికల్ వాళ్ళు అనుకుంటున్నారు ఇలా అని, మెడికల్ వాళ్ళు చెప్పేది ఇదని చెప్తున్నారు ఆయన. కానీ మనమందరం కూడా చెప్పుకోవాలనుకుంటే, మనకి మనస్సు అంటే ఏంటండి? మైండ్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ అండి. మనకు కనపడదు. ఎక్కడుందని చెప్తాం, ఎలా ఉందని చెప్తాం? చెప్పండి, ఎవరైనా చెప్పగలరండి? ప్రపంచంలో ఎవరూ చెప్పలేం. అనుభవించగలం. గాలిని చూడగలమా? చూడలేం. అనుభవించగలం. మీ ఆకలిని చూపించండి నాకు, ఆకలి చూపించలేం, అనుభవించగలం. అనుభవించగలిగినవన్నీ చూపించలేం, చూపించలేనివన్నీ కూడా ఉత్తమని చెప్పడానికి లేదు. ఆకలిని మీరు ఎవరైనా చూపించగలరా? ఎవరు చూపించలేరు. వీ కెన్ ఫీల్ ఇట్. అలాగే నొప్పిని చూపించగలరా? బట్ వీ కెన్ ఫీల్ ఇట్. అలాగే ఈ మనస్సు అంటే గనక మనం చూపించలేం, చెప్పలేం, దాన్ని అనుభవించగలం, దాన్ని అర్థం చేసుకోగలం, మన అనుభవంలో ఉంటుంది. అందుకే మనస్సుకు ఒక ప్లేస్ గాని ఒక రూపం గాని చెప్పడానికి వీలు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, హార్ట్ ఎలా ఉంది చూపించండి. హార్ట్ చక్కగా బొమ్మ గీయగలరు, చక్కగా స్కాన్ చేసి చూపించగలరు. ఏదైనా మనకి చనిపోయిన శరీరాలు ఉన్నప్పుడు ఎనాటమీ, ఫిజియాలజీ మనం చెప్పేటప్పుడు, ఈ వైద్యులకు నేర్పించేటప్పుడు, వైద్య వృత్తులు ఉండేటప్పుడు, పిల్లలు నేర్పించేటప్పుడు డిసెక్షన్ చేసి చక్కగా చూపిస్తారు. శవాల్ని చక్కగా కోర్స్ చూపిస్తారు, అన్ని రకాలైనటువంటి. మనకు బయాలజీలోనే బైపీసీ తీసుకుంటే స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ లోని అనేక రకాల జీవరాశిని కోర్స్ చూస్తుంటారు, డిసెక్షన్ చేసి చూస్తుంటారు, ఎలా ఉంది, పార్ట్స్ ఎలా ఉంది, ఏంటుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా. అలాగే మనసు చూపించగలరా? చూపించలేము. అందుకే మనసుని అబ్స్ట్రాక్ట్ అన్నాం. అందుకే ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే, ఏదైనా తెలుసుకోవాలన్నా చేయాలన్నప్పుడు తెలిసిన దాని దగ్గర నుంచి మొదలు పెడతాం. తెలియని దాన్ని తెలుసుకోవడానికి తెలిసిన దాని దగ్గర నుంచి మొదలు పెడతాం. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శరీరం,
పరికరాలు రెండండి. ఏం సాధించాలన్న జీవితంలో రెండే 2 పరికరాలు ఇచ్చాడు భగవంతుడు మనకి. ఒకటి శరీరము, 2 మనస్సు. మనస్సు లేకుండా శరీరం ఉపయోగం లేదు. మనస్సు సరిగ్గా పని చేయకపోతే పిచ్చివాడు అంటారు. వాళ్ళ వల్ల ప్రయోజనం ఏం లేదు. శరీరం ఉంది గానీ మనస్సు సరిగ్గా పనిచేయట్లేదు. అలాగే మనసు బానే ఉంది గానీ శరీరం ఆరోగ్యంగా లేదు. రోగగ్రస్తం అయ్యి ఉంది. మంచాన పడింది. దీనివల్ల ప్రయోజనం లేదు. 2 హెల్తీగా ఉండాలి. 2 హ్యాపీగా ఉండాలి. రెండిటిని సమన్వయం చేసుకుంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. అందుకే ఒక రకంగా చెప్పాలంటే యోగా యొక్క ఉపయోగాలు చెప్పేటప్పుడు మనం చెబుతూ ఉంటాం. యోగా బ్రింగ్స్ హార్మనీ బిట్వీన్ బాడీ అండ్ మైండ్ అని. టీచర్లందరికీ తెలిసిన విషయం ఇది. ఆలోచన కావచ్చు, మన మాట కావచ్చు, మన చేత కావచ్చు. సో అందుకే మనసు గురించి చెప్పాలంటే మనం సింపుల్‌గా ఏం చెప్తామంటే ఆలోచనలున్నాయి, మనస్సుంది అంటాం. ఆలోచన లేవు, మనస్సు లేదు. అదే థాట్స్ అంటే మెడికల్‌గా డాక్టర్లు కూడా ఏం చెప్తుంటారంటే డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ ఇన్ బ్రెయిన్ అని చెబుతుంటారు మెడికల్‌గా. ఆలోచనలంటే మన ఆలోచనల్ని వాళ్ళు చెప్పే విధానం అలా ఉంటుందండి. అలాగే చూడండి స్ట్రాంగ్ మైండ్. వి నీడ్ స్ట్రాంగ్ మైండ్. ఆ స్ట్రాంగ్ మైండ్ లేకపోతే మనం ఏం సాధించలేం. విల్ పవర్ ఇవన్నీ కావాలంటే అందుకే చెప్తున్నారు శివానంద గారు చెప్పే దాంట్లో స్ట్రాంగ్ మైండ్ హాస్ ఇన్‌ఫ్లూయెన్స్ ఓవర్ వీక్ మైండ్స్. బలవంతమైనటువంటి మనస్సు బలహీనమైన మనస్సుల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉంటుంది. హీ హూ హాస్ ప్యూరిఫైడ్ హిస్ మైండ్ బికమ్స్ ఎ సెంటర్ ఆఫ్ ఫోర్స్. అంటే మనం గమనించినట్లయితే మహాత్ములు చూడండి వాళ్ళు ఎంత మందిని అట్రాక్ట్ చేస్తుంటారు, ఎంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వాంతన పొందుతుంటారు, ఎంతమంది వాళ్ళు చెప్పే మాటల వల్ల ప్రభావితమై ముందుకెళ్ళి వాళ్ళ జీవితాలను సరి చేసుకుంటుంటారు. అంటే ఎవరి మనస్సునైతే ప్యూరిఫై చేసుకుంటారో వాళ్ళ దగ్గరికి అందరూ చేరుతూ ఉంటారు. వాళ్ళ చుట్టూ ఆ ప్రభావం ఉంటూ ఉంటుంది. సో ఇంకా మనము ఈ భగవంతుడితో ఎప్పుడు కలిసి ఉండగలుగుతాం అంటే ఇన్ కామ్ మెంటల్ స్టేట్స్ యూ కెన్ హోల్డ్ కమ్యూనియన్ విత్ గాడ్. ప్రశాంతమైనటువంటి మానసికలో మాత్రమే మీరు భగవంతుని చేరగలరు. నేను మా గురువుగారి రూమ్ లో విజయనగిరిలో వారి రూమ్ లో ఉండేటప్పుడు వారి టేబుల్ మీద ఒక చిన్న వాక్యం కనపడుతుంటుంది. ఎప్పుడు అది నా మనసులో గుర్తు చేస్తుంటుంది. మౌనం గురించి. మౌనం అంటే ఆలోచన రహితంగా ఉండడమే, నిర్మలంగా ఉండడమే. అందులో గురువుగారు రాసిపెట్టిన ఒక వాక్యం ఉందండి. గాడ్స్ వాయిస్ కెన్ బి హర్డ్ ఇన్ డీప్ సైలెన్స్ ఓన్లీ. ఆ నిశ్శబ్దంలో మాత్రమే భగవద్వాణి వినపడుతుంది. అందుకనే కామ్ గా ఉండాలి. ఆలోచన రహిత ఉన్నప్పుడు మాత్రమే మనం భగవంతుడితో కలిసి ఉండగలం. చూడండి ఆ భగవంతుని పొందడానికి ఎలాంటివి ఏంటి అడ్డుపడుతుంటాయంటే మన మనసు చేసే పనులు ప్లానింగ్ చేయడం, కోపపడుతూ ఉండడము, డిప్రెషన్స్, మూడ్స్ లో రకరకాల డిస్టర్బెన్స్ ఇవన్నీ కూడా మనకి ఆ భగవంతుని చేరుకోవడానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి, నన్ను నేను తెలుసుకోవడానికి అడ్డుపడుతున్నాయి. ఇవన్నీ కూడా మనసు చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా. అందుకే మనసు చేసే పనులన్నీ ఆపేయవయ్యా అన్నాడు పతంజలి మహర్షి. యోగః చిత్తవృత్తి నిరోధః. ఇంకా మనస్సు ఏంటంటో శివానంద గారు చెప్పిన మాటలు ఇవి కూడా మీకు మనందరికీ ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ సంస్కారాస్. అనేక సంస్కారాల కలయికే మనస్సు. కలెక్షన్ ఏంటి? సంస్కారాలు అంటే నథింగ్ బట్ హ్యాబిట్స్. ఆ హ్యాబిట్స్ ని మనం తరచుగా ఒక పనిని రిపీట్ చేస్తే హ్యాబిట్ అవుతుంది. ఆ హ్యాబిట్స్ ని కంటిన్యూ అయితే అది సంస్కారం కింద ఏర్పడిపోతుంది. ఒక వాసనగా ఏర్పడుతుంది మన లోపల. అదేనండి కలెక్షన్ ఆఫ్ డిజైర్స్. మైండ్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ డిజైర్స్ అరైజింగ్ ఫ్రమ్ కాంటాక్ట్ విత్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఈ మనస్సు అంటే ఏంటంటే రకరకాల వస్తువులతో మన కాంటాక్ట్ లో కోరికలు పెరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరందరూ నన్ను చూస్తున్నారు. నా వెనక ఒక చిన్న చార్ట్ ఉంది. యోగ వృక్షం చాలా బాగుంది. అది కూడా మనకి అదేదో దొరికితే బాగుండే, సారు పెడితే బాగుండే చిన్న కోరికలు చూసారా? ఎప్పుడైతే కోరిక కలిగిందో అంటే ఈ కాంటాక్ట్ మీరు చూడడం వల్ల కోరిక కలిగింది. ఇలా కోరికలే కలెక్షనే మనస్సు. ఇలాంటి వస్తువులతో మనం కలిసి ఉండడం వల్ల, వస్తువుల్ని చూడడం, వినడం వీటన్నిటి వల్ల మనకు కాంటాక్ట్ లోకి వచ్చేటువంటి విషయాల వంటి ఆసక్తి ఏర్పడే కోరికలే మనస్సు అని ఒక రకంగా చెప్పారు ఆయన. ఇంకోటి చెప్తున్నారు కలెక్షన్ ఆఫ్ ఫీలింగ్స్ అరోజ్డ్ బై వరల్డ్లీ బోదరేషన్స్. ప్రపంచంలో ఉండేటువంటి అనేక రకాల విషయాల పట్ల రకరకాల ఎమోషన్స్ యొక్క కలయికే మనస్సు, కలెక్షనే మనస్సు. ఇంకా చూడండి కలెక్షన్ ఆఫ్ ఐడియాస్ గ్యాదర్డ్ ఫ్రమ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. రకరకాల డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుంచి ఏర్పడినటువంటి ఏం లేదండి. మనకి ఒక సినిమా చూస్తాం, అందులో ఒక డ్రెస్ కావచ్చు, ఒక డిజైన్ కావచ్చు, ఎవరింటికో వెళ్తాం, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఇంటీరియర్ చూస్తాం, అది బాగుంది అనుకుంటాం. ఎవరో డ్రెస్ చూసి బాగుంది అనుకుంటాం, ఎవరో వస్తువులు చూసి బాగున్నాయి అనుకుంటాం. ఈ ఐడియాస్ అన్ని కూడా గ్యాదర్ అవుతుంటాయి. ఇదే మనస్సు అండి. ఇన్ని రకాల వాటిని గ్యాదర్ చేసేది ఇదంతా మనస్సు అని ఒక రకంగా అర్థం చేసుకోవాలంటే. మనస్సు అనేటువంటి దానికి మీకు ఈ ఇంగ్లీష్ టెర్మినాలజీలో కానీ వెస్టర్న్ దాంట్లో కానీ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదండి. అయితే దీన్ని ఏమంటామంటే మనస్సునే ఈ చిత్తం అన్నారు చూసారా? కానీ మనస్సు చిత్తము మళ్ళీ వేరు వేరు. అంతఃకరణ చతుష్టయం అంటూ ఉంటాం మనం. అంతరంగా అంటే మనకి
అంతఃకరణము బహిఃకరణము. అంతఃకరణంలో మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. మరి అక్కడ చిత్తం వేరే ఉంది, ఇక్కడ మనస్సు ఒకటి ఉంది. మనస్సు ఉంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది, అహంకారం ఉంది. ఇవన్నీ ఏంటి? ఈ డిఫరెంట్ సందర్భంలో ఒకే దానికి డిఫరెంట్ పదాలు వాడతాం, ఒకే పదాన్ని డిఫరెంట్ సందర్భాల్లో డిఫరెంట్ సిచ్యువేషన్ లో వాడుతూ ఉంటాం. ఇక్కడ అంతఃకరణం వాడేటప్పుడు మనస్సు అంటే ఆలోచనలు మనస్సు అంటాము, బుద్ధి అంటే విచక్షణ జ్ఞానాన్ని బుద్ధి అంటాం, డిస్క్రిమినేటివ్ పవర్ అంటాం, చిత్తం అంటే అన్నిటి రికార్డ్ చేసి స్టాక్ పెట్టి ఉండేటువంటిది చిత్తం అంటే ఆ చిత్తంలో రికార్డ్ అయిన దాంట్లో నుంచి మంచి వెలికి తీసి చెప్పేదే బుద్ధి. అహంకారం అంటే ఇగో అనొచ్చు, నేను అనేటువంటిది కావచ్చు. అయితే ఈ మనస్సు, చిత్తము ఇది కొంచెం డెప్త్కి వెళ్తే సబ్జెక్ట్ వేరుగా ఉంటుంది. అహంకారం తీసేస్తే అసలు చిత్తవృత్తులన్నీ వెళ్ళిపోతాయి. ఆ మూలాన ఉండేటువంటి అహం తీసేస్తే ఎట్లా అహంకారం వలన ఇవన్నీ ఏర్పడుతున్నాయి. అది డెప్త్ సబ్జెక్ట్ లోకి వెళ్ళడం, అది మళ్ళీ మనం చూద్దాం. ఇట్లా అన్నమాట. సో ఇవన్నీ ఈ కోరికలు, ఐడియాస్, ఫీలింగ్స్ మనకు మారుతూ మన లోపల ఒక అలవాట్లన్నీ, కోరికలని, వాసనని ఏర్పరుస్తూనే ఉంటాయండి. ఇవన్నీ కలిసి మన లోపల స్టోర్ అయ్యి కొత్త పాతవన్నీ పోతుంటే కొత్త వస్తూ ఉంటాయి, పాత పోతుంటే కొత్త వస్తుంటాయి. నెవర్ ఎండింగ్ స్టోరీ ఇది. సో ఇలా ఎక్స్పీరియన్స్ తో మైండ్ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది, కానీ ఆ మైండే తీసేయాలి కదా మనం. మొత్తానికి మారుతూ ఉంటుంది కానీ మైండ్ అలాగే ఉంటుంది, మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అందుకే అన్నాం మన ఏవ మనుష్యానం కారణం బంధమోషయం, మనస్సే ఎట్లా. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ మనస్సుని ఎలా ఆపాలి, ఈ చిత్త వృత్తుల్ని ఎలా నిరోధించాలి. ఎందుకంటే చిత్త వృత్తులు ఏంటి అనేటువంటిది చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. వృత్తయ పంచతయ్య క్లిష్టాహ అని చెప్పేసి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు పతంజలి మహర్షి తర్వాత శ్లోహాల్లో. 5 రకాల వృత్తులు చేస్తుందయ్యా మనస్సు, దీన్ని ఆపడమే చిత్త వృత్తులు అని చెప్పేసి చెప్పాడు. ఆ వృత్తులని ఆపాలని చెప్పేసి ప్రమాణ, విపర్య, వికల్ప, నిద్ర, స్మృతయ, అందులో క్లిష్టములు, అక్లిష్టములు, ఇబ్బంది పెట్టేవి, ఇబ్బంది పెట్టని 2 రకాలుగా డివిజన్ చేసిన మళ్ళీ వృత్తుల్ని కూడా. అది అయితే మనం సింపుల్ ఫామ్ లోకి వెళ్ళిపోదాం. డైరెక్ట్ గా మనం ఈ చిత్తవృత్తి నిరోధించడం ఎలా ఏంటి అనుకున్నప్పుడు మనకు పతంజలి మహర్షి ఏం చేశాడంటే మనుషుల్ని, మానవాళిని ఒక 3 రకాలుగా కేటగరైజ్ చేసినట్టు చెప్పడం జరిగింది. 3 రకాలుగా ఏంటట డివిజన్స్? మొట్టమొదట ఉత్తమాధికారులు, బెస్ట్ స్టూడెంట్స్, దే ఆర్ వెరీ క్లెవర్ స్టూడెంట్స్, దే ఆర్ ఎలిజిబుల్ స్టూడెంట్స్. అందుకే మీకు ఇక్కడ ఆధ్యాత్మిక సాధనలో చూస్తే ఈక్వల్ గా అందరూ సమానమైనటువంటి సిద్ధాంతం కాకుండా అర్హతావాదం అని ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక సాధనలో ఎప్పుడు కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. అంటే అర్హత ఉన్న వాళ్ళకి విద్య, నీకు అర్హత ఉంది, నువ్వు ఎంతైనా తీసుకోవచ్చు, ఎంతైనా సాధించవచ్చు, ఎంతైనా నేర్చుకోవచ్చు. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎనీథింగ్ అకార్డింగ్ టు యువర్ క్యాపబిలిటీ. వయసుతో నిమిత్తం లేదు, మన సంపదతో నిమిత్తం లేదు, మన స్టేటస్ తో సంబంధం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఎలిజిబిలిటీ. ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఏమీ లేదండి. దెర్ ఇస్ నో మేల్ ఫిమనైన్, ఏ జెండర్ ఫిమేల్ కానీ, కాస్ట్, కులం కానీ ఏమి సంబంధం లేదు, ఓన్లీ అర్హత. అందుకే నీకు అర్హత ఉన్నదా, ఉత్తమాధికారులను ఉంటారట, మంచి బెస్ట్ ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు. వాళ్ళకి అభ్యాస వైరాగ్యాలు అని చెప్పేసి 2 పద్ధతుల్లో విషయం తెలియజేయడం జరిగింది వాళ్ళకి. తర్వాత మధ్యమాధికారులు, యావరేజ్ స్టూడెంట్స్, వీళ్ళకి క్రియాయోగం చెప్పారు. తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ. వీళ్ళకేమో అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అని చెప్పారు ఆయన. అయితే ఇక ఈ 2 కాకుండా మిగిలిపోయిన వాళ్ళందరూ 3rd కేటగిరీకి వచ్చేస్తారు. ఇందులో పనికిమాలిన వాళ్ళు, చేతకాని వాళ్ళు, అసమర్థులు ఎవరు లేరు, అందరూ సమర్థులే. కాకపోతే వీళ్ళు 2 కేటగిరీస్ చెందకపోతే 3rd కేటగిరీకి ఆటోమేటిక్ వచ్చేస్తారు. అదే మందాధికారులు కొంచెం స్లోగా వెళ్తుంటారు ముందు, అంతే. వీళ్ళు కూడా సాధిస్తారు. ప్రపంచంలో అందరూ సాధించవలసిందే, తీరవలసిందే, అందరికీ సాధ్యమే. అయితే పై 2టికి కొన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి, కానీ కింద దానికి స్పెషల్ ఎలిజిబిలిటీ లేదు. ఎవ్రీబడి కెన్ రీచ్ దట్ స్టేట్ టు నో దెమ్సెల్వ్స్ బై ప్రాక్టీసింగ్ అష్టాంగ యోగా. మందమాధికారులు చెప్పినటువంటిది అష్టాంగ యోగా. ఇక్కడ అష్టాంగ యోగా దగ్గర చాలా మందికి చిన్న కన్ఫ్యూషన్స్ వస్తున్నాయి. నేను చాలాసార్లు విన్నాను చాలా మంది మాట్లాడడంలో. అది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఏమనుకుంటారంటే 8 లిమ్స్ యోగాని 8 స్టెప్స్ యోగా అని చెప్పేస్తుంటారు. 8 స్టెప్స్ కాదండి, 8 లిమ్స్. మన శరీరంలో అన్ని అవయవాలు ఉంటేనే మనం చక్కగా ఎలా ఉండగలమో అష్టాంగాల్లో అన్ని అంగాలు కూడే ఉంటాయండి. సపరేట్ ఒకటైన తర్వాత ఒకటి కాదండి. అన్ని మనం అభ్యాసం చేస్తే అన్ని కలిసి ఉంటాయి. ఒక్కొక్క దాన్ని కలుపుకుంటూ సమర్థం చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ మనం ఏం చేస్తాం, అన్నం, పప్పు, కూర ముందు కొంత తింటాం, దాని తర్వాత అలా కలుపుకొని వెళ్తున్నట్టు ఒక్కొక్క దాన్ని అభ్యాసం చేసుకుంటూ అన్ని కలుపుకుంటూ వెళ్తాం. అన్ని ఎప్పుడు కలిసే ఉంటాయి, సపరేట్ కావు. అందుకే ఉత్తమాధికారులకు ఏం చెప్పారో ఒకసారి బ్రీఫ్ గా చూద్దాం. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. అభ్యాసము, వైరాగ్యం అనే వాటి వల్ల
ఆ చిత్తవృత్తి నిరోధించడం జరుగుతుంది ఉత్తమాధికారులకి. అయితే అభ్యాసం అంటే ఏంటి? ఎత్ర స్థితో తత్నోభ్యాసః. దాంట్లో ఏదైతే అభ్యాసం చేస్తున్నామో దాంట్లో మనం చక్కగా నిలకడగా ఉండడానికి చేసేదే అభ్యాసము. వైరాగ్యం అంటే దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం అంట. చూసిన వాటి ఎడల, విన్న వాటి ఎడల ఎటువంటి ఆసక్తి లేకుండా ఉండడమే వైరాగ్యం. ఇంకా నేను ఒకసారి ఒక చోట ఒక మహానుభావుడు చెప్తే విన్నాను ఒక లెక్చర్ లో. వైరాగ్యం అంటే ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మంచి స్వీట్ తిన్నాం, ఆహార పదార్థం చాలా బాగుంది, మళ్ళీ తిందామని కోరిక కలిగితే మనకి రాగం ఉన్నట్లట. అసలు దాని మీద స్పృహ లేకుండా మళ్ళీ అది కావాలని కోరిక లేకపోవడం వైరాగ్యం అట. ఒకసారి విషయంలో మళ్ళీ మనకు ఆసక్తి కలగకుండా ఉండడం వైరాగ్యం. నిజంగా చాలా బాగుంది అనిపించింది నాకు కూడా. అంటే మనకు బాగుంది అనిపించి మళ్ళీ కావాలని కోరికలు చూసారా, అది రాగం. అది లేకుండా ఉండడమే విరాగం. సో ఆ విధంగా ఉత్తమాధికారులకి అభ్యాస వైరాగ్యాల ద్వారా వాళ్ళు ఈ భగవతత్వాన్ని తెలుసుకోవచ్చు, తను తాను తెలుసుకోవచ్చు, మనస్సును ఆపవచ్చు, చిత్తాన్ని ఆపవచ్చు. ఇక మధ్యమాధికారులకి తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం అనేటువంటి 3 విధానాల ద్వారా వాళ్ళు పొందగలుగుతారని చెప్పడం జరిగింది. ఇక మనం అందరికీ ఉపయోగపడేటువంటి అష్టాంగ యోగానికి వద్దాం. మందాధికారులు అనుకుంటున్నాం అంటే ఇంకా ఆ 2 కాని వాళ్ళందరూ కూడా మనం ఈ విధానంలో పొందవచ్చు. ఏంటయ్యా అది? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. చూడండి, అష్టాంగములతో యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి. ఇది మీకు అందరికీ తెలిసిందే, అందరికి అనుభవం ఉండేటువంటి విషయం, అందరూ చదువుకునే విషయం, అందరూ చెప్పేటువంటి విషయమే. అయితే ఏంటి వాళ్ళు మనం మాట్లాడుకోబోతున్నాం అంటే గనక ఇక్కడ మళ్ళీ మనం చిన్న విషయం గమనిద్దాం. శరీరమాద్యం కలు ధర్మ సాధనం. శరీరం లేకుండా మనం ఏమీ సాధించలేం. శరీరం చక్కగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. ఎందుకంటే ఎ సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ. సో అందుకే మనం చెబుతుంటాం ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. అన్నిటికీ మనకు ఏదైతే చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి, చతురాశ్రమాలు ఉన్నాయో, ఆ చతుర్విధ పురుషార్థాలు, చతురాశ్రమాలకి సాధించవలసినటువంటి చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి, ధర్మార్థ కామమోక్షాలు. ఇవి సాధించాలంటే ఆరోగ్యం ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. సో అందుకని మనం మొట్టమొదట హెల్త్ ని కాపాడుకోవాలి. హెల్త్ అంటే మనందరం ఏమనుకుంటామంటే ఒక ఫిజికల్ గా హెల్త్, మెంటల్ హెల్త్ ఒకటే కాదట. మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ చూస్తే a state of complete physical, mental and social well-being and not merely the absence of disease or infirmity. అంటే సాధారణంగా ఆరోగ్యంగా ఉంటే అనుకుంటారేమో, ఆరోగ్యంగా ఒక జబ్బు లేకపోవడము, అంగవైకల్యం లేకపోవడమే ఆరోగ్యం కాదట. ఆరోగ్యం అంటే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా కూడా మనం చక్కగా ఉండాలట. అలా ఉన్నప్పుడు ఆరోగ్యం. మరి ఆరోగ్యాన్ని సాధించాలంటే ఎట్లా? ఈ యోగం ఏం చేస్తుంది మనకి? ఈ యోగం ఎలా హెల్ప్ చేస్తుంది మనకి? అది మనం గమనించాలి. హెల్త్ ను సాధించాలి. హెల్త్ ను సాధించడం శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి. శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా మనసును కంట్రోల్ చేసుకోవాలి. ఈ రెండిటి యొక్క సహాయంతోనే మనల్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే బోత్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్, బాడీ అండ్ మైండ్. ఇక్కడ మన పాయింట్ లోకి వస్తున్నాం, మనం ఇవాళ టాపిక్ లోకి వస్తున్నాం. ఎందుకంటే ఆ పూర్వరంగం తెలియకపోతే దీని గురించి అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. మనం దేనికోసం పని చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఇదంతా ఏంటి అనేటువంటిది. సో అల్టిమేట్ గా మనకి యోగం అంతా కూడా మనకి ఏమి ఇచ్చారు పతంజలి మహర్షి? చిత్తవృత్తులు నిరోధించడం కోసము. అయితే మళ్ళీ దీంట్లో అష్టాంగ యోగంలో 2 డివిజన్స్ ఉన్నాయి. ఏంటట? బహిరంగ యోగము, అంతరంగ యోగము. మన మొట్టమొదట అష్టాంగ యోగంలో మొట్టమొదటి 5 కూడా బహిరంగ యోగం కిందకు వస్తాయి. తర్వాత 3 కూడా అంతరంగ యోగానికి రావస్తూ ఉంటాయి. అంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామ, ప్రత్యాహారం, ఈ 5 కూడా బహిరంగ యోగం అయితే ధారణ, ధ్యాన, సమాధి అంతరంగం. ఎందుకంటే ఇప్పుడు మనం ఆనందాన్ని పొందాలన్నా, నన్ను తెలుసుకోవాలని అంతరంగానికి ప్రయాణం చేయాలి, లోపలికి ప్రయాణించాలి. యానం అంటే ప్రయాణం. అంతర్యానం అని చెప్పి మా గురుగారు ఒక చక్కని విధానం చెప్పారు. అంతర్ లోపలికి చేసే ప్రయాణం అని ఒక చక్కని విధానాన్ని అందించారు మాకు. అద్భుతమైన విధానం. ఒక్క అంతర్యానం చేయడం ద్వారా అష్టాంగ యోగంలో చివరిదైనటువంటి లక్ష్యమైనటువంటి సమాధిని పొందవచ్చు. అట్లా మనం కూడా అంతర్యానం, ఆ లోపలికి ప్రయాణం చేయాలి. మన అంతర్ముఖం ఆ లోపలికి ప్రయాణం చేయాలి అందరం కూడా యోగం ద్వారా. అందుకే బహిరంగ యోగం నుంచి అంతరంగ యోగంలోకి వెళ్ళాలి. ఎక్స్టర్నల్ గా చేసే యోగా నుంచి ఇంటర్నల్ గా చేసే యోగా లోపలికి వెళ్ళాలి. హౌ? ఏ విధంగా అంటే గనక ఇప్పుడు దాని గురించి మనం పరిశీలిద్దాం. సో అదే అనుకున్నాం ఇందాక, ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? ఆరోగ్యవంతమైన శరీరంగా తయారు చేయాలి. ఆరోగ్యవంతమైన శరీరంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది. అందుకు బహిరంగ యోగాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ వీ నీడ్ టు ప్రాక్టీస్ బహిరంగ యోగా ఫస్ట్. బహిరంగ యోగాన్ని అభ్యాసం చేయాలి. ఏంటి బహిరంగ యోగం? కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం.
సో దీంట్లో మొట్టమొదటి వచ్చేటువంటివి యమ నియమాలండి. ఇది మనస్సును శుద్ధి చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంటాయి. దీని యమ నియమాలను ఏమంటామంటే అష్టాంగ యోగంలో ఫౌండేషన్ అంటారు. ఒక ఇంటికి పునాది ఎలానో యమ నియమాలు అలాంటివి. ఈ యమ నియమాలు కూడా 2 కూడా ఒకటి వ్యక్తిగతంగా ఉపయోగపడేటువంటి, ఒకటి సామాజికంగా. యమాలన్నీ కూడా సమాజంలో మనం చక్కగా జీవించాలంటే ఎలా ఉండాలో తెలియజేస్తుంది. నియమాలు మనం వ్యక్తిగతంగా ఎలా ఉండాలో తెలియజేస్తుంది. చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే సాధారణంగా యోగా అంటే అందరూ ఏమనుకుంటుంటారంటే ఇదేదో ఆసనాలు, ప్రాణాయామాలు, ఏదో కాన్సంట్రేషన్ ఉంటుందట, ఇంకా మెడిటేషన్ ఉంటుందట. జనరల్ గా ఈ వర్డ్స్ తెలుసు. యోగా ఏం చేస్తుందంటే ఫిజికల్ గా ఫిట్ గా ఉండేట్టు చేస్తుంది, మనసుకు ప్రశాంతి ఇస్తుంది. అంటే ఫిజికల్ గా, మెంటల్ గా మనల్ని హ్యాపీగా ఉంచుతుంది, అంతవరకే తెలుసు ప్రజలకు అందరికి కూడా. కానీ యోగం ఏంటంటే ఒక జీవన విధానం అండి. ఇట్ ఇస్ ఎ లైఫ్. అంటే మనం జీవించే విధానాన్ని బోధిస్తుంది మనకి. ఎలా జీవించాలి, సమాజంలో ఎలా జీవించాలి, వ్యక్తిగా ఎలా జీవించాలి, ఇతరులతో ఉండేటువంటి ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, సొసైటీలో ఎలా ఉండాలి, ఇదంతా కూడా. ఎందుకంటే యమాలు అనేటువంటివన్నీ ఏంటంటే మనం పుట్టిన దగ్గర నుంచి మొదలవుతాయి యమాలు. ఎందుకట? పుట్టగానే తల్లి, తండ్రి, సోదరులు, సోదరి, చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళతో మన సంబంధ బాంధవ్యాలు నెరవేర్చాలి కదా. సో ఆ తర్వాత సమాజం, ఇల్లు, సమాజం. సో యమాలన్నీ కూడా మనకి ఎలా ఉండాలో నేర్పిస్తాయి. ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఉండకూడదు మనం చక్కగా తెలియజేస్తుంటే యమాలు సమాజంలో. యమాల్ని గనక మనం పాటించగలిగితే సమాజంలో చాలా ఆనందంగా జీవించవచ్చు, ప్రశాంతంగా. ఇప్పుడు మనం చూసే రకరకాల ఇబ్బందులు పడకుండా చక్కగా జీవించవచ్చు. ఏంటట యమాలు? యమాలు 5 ఉన్నాయి. ఇవే యమ నియమాలని హఠయోగ ప్రదీపులు అయితే 10 యమదశకము నియమదశకం అని చెప్పడం జరుగుతుంది. 10. బట్ పతంజలి యోగ సూత్రాల్లో 5 చెప్పడం జరిగింది. అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం. ఎవరిని హింస చేయకుండా ఉండడం, ఎప్పుడు సత్యమే పలకడం. దీనికి మళ్ళీ ఎలాబొరేటెడ్ సబ్జెక్ట్ చాలా ఉంటుంది. ఒక్కదాని గురించి మాట్లాడుకోండి, ఒక్కదాని గురించి 1 గంట మాట్లాడుకోవచ్చు. బట్ మన సబ్జెక్ట్ ఇప్పుడు అది కాదు. బ్రీఫ్ గా వీటి గురించి జస్ట్ తెలుసుకొని వెళ్ళిపోదాం. అస్థేయం, ఎవరి దగ్గర నుంచి ఏమి దొంగలించకుండా ఉండడం. బ్రహ్మచర్యానికి 2 అర్థాలు ఉన్నాయి. వీర్యాన్ని కాపాడుకోవడం ఉంటుంది, భగవంతుడితో కలిసి ఉండడం అని. బ్రహ్మచర్య బ్రహ్మచర్య అని అదొక అర్థం ఉంది. ఇక అపరిగ్రహం, ఎవరి దగ్గర నుంచి ఏం స్వీకరించకపోవడం. కానీ సమాజంలో పరిస్థితి ఎలా తయారైందంటే వచ్చేటప్పుడు ఏం చేస్తావు, పోయేటప్పుడు ఏమి ఇస్తావు. సో అది చాలా కాలం నుంచి అది నడుస్తుంది. కానీ ఇప్పుడు కొంచెం కొంచెం మారుతున్నారు, కొద్దిగా మారుతున్నారు. మా సాధకులకు నేను అలవాటు చేశాను, ఏ గిఫ్ట్స్ తేవద్దు, ఏమి తీసుకోవద్దు, ఏ ఫంక్షన్స్ ఉన్నా. ఎందుకు అవసరం లేదు. మనం ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు, కార్యక్రమాలకి, పెళ్లిళ్ళకి ఎందుకు వెళ్తున్నాం అంటే వాళ్ళకి ఆశీస్సులు ఇవ్వడానికి. రెండవది, పూర్వకాలంలో వస్తువులు ఇచ్చేవారు. ఎందుకు ఇచ్చేవారంటే వాళ్ళకి సపోర్ట్ కోసం, వాళ్ళు కొత్తగా జీవిస్తున్నారని. సో గృహప్రవేశానికి ఏవో తీసుకెళ్తాం, చిన్న చిన్న ఫంక్షన్లకు తీసుకెళ్తాం, ప్రతి దానికి తీసుకెళ్లి అనవసరమైన ఉపయోగం లేనటువంటివన్నీ తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో చెత్త పేరుస్తూ ఉంటాం. అవసరం లేదు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి సాయం చేద్దాం, ఆర్థికంగా సౌండ్గా ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనేటువంటిది నేను చెప్పడం వల్ల చాలా మంది ఆ పద్ధతులకు స్వస్తి చెప్పారు కూడా చాలా మంది సాధకులు. అనవసరమైనటువంటి పేర్చడం వాళ్ళ ఇళ్లలో. మళ్ళీ మనం వాళ్ళకొక రుణం, మనకొక రుణం. వాళ్ళు తీసుకున్న వాళ్ళు అవుతారు, మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కనుక ఎవరి దగ్గర నుంచి ఏమీ స్వీకరించవద్దండి. సో అపరిగ్రహం. ఇలా మనం చిన్న చిన్నగా మార్పులు చేసుకోవాలి. వీటిని పట్టించుకోకుండా మనం ముందుకెళ్తే ఆ పునాదులు చక్కగా ఉండవు. యోగా పునాదులు చక్కగా నిలబడవండి. ఇవి యమములు. సో తర్వాత నియమంలో వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా అయితే చాలా మంది ఏమంటారంటే యమాలు చాలా కష్టం అండి పాటించడం అన్నప్పుడు, సరే పోనీ యమాలు ఫర్ ది టైమింగ్ పక్కన పెట్టండి, నియమాలు పాటించండి అని. నియమాలు వ్యక్తిగతమే కదా, ఎవరితో సంబంధం లేవు కదా, మీకు సంబంధించే కదా, కనీసం చేయండి అని చెప్పడం జరిగింది. నియమాలు ఏంటి? నియమాలు కూడా శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. శౌచం అంటే శుభ్రంగా ఉండడం. శుభ్రంగా ఉండడం వల్ల మనకే మంచిది కదండి. బాహ్య శౌచం, అంత శౌచము. మన చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, మన ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి, మన శరీరం శుభ్రంగా ఉంచుకోవాలి. అంత శౌచము. మన ఆలోచనలు శుభ్రంగా ఉంచుకోవాలి. సంతోషం అంటే కంటెంట్మెంట్. తృప్తి గలవాడు ఈ 3 జగంబుల ధన్యుడు. తృప్తులు గలవాడు 3 జగంబుల ధన్యుట. తృప్తి ఉంటే, తృప్తి లేకపోతే తెలిసినో వాడికి అసలు దుఃఖమే. అదే అంటారు, ప్రపంచంలో ఉండే దుఃఖాన్నంత ఎవరో పంచుకుంటారట, ఆ తృప్తి లేనివాడు ఒకడు అందులో. అట్లా సంతోషంగా ఉండడం. ఇక దెర్ ఇస్ నో ఎండ్ అండి మనకి. ఇక లిమిట్ ఏముండదు. ఒకటి ఉంటే ఇంకోటి కావాలి అంటూనే ఉంటుంది ఈ మనస్సు. సో అందుకని ఈ సంతోషంగా కంటెంట్మెంట్, తృప్తి గలవాడు 3 జగంబుల ధన్యుడు. కనుక తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి మనందరం కూడా. తపస్సు, తప్పింప చేయడం. ఇంద్రియాలని, మనస్సుని కొంచెం తప్పింప చేయాలి. ఇష్టానుసారం పరిగెత్తకుండా కొంచెం కంట్రోల్ చేయడం మొదలు పెట్టాలి. అదే తపస్సు. మనం పూర్వకాలంలో చూసాం, కంట్రోల్ చేసిన మహర్షులు చేసిన తపస్సును గమనించాం. అలాగే కొంత కంట్రోల్ చేయాలి, నిగ్రహం ఉండాలి. ఇంద్రియాల మీద నిగ్రహం, కంట్రోల్ ఉండాలి. స్వాధ్యాయం అంటే కూడా సద్గంధ పఠనం అనేటువంటి అర్థం వస్తుంది. స్వ అధ్యయనం, తనను గురించి తాను అధ్యయనం చేయడం. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం, స్వాధ్యాయమే చేస్తున్నాం. మనల గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం కోసం చేస్తున్నాం. ఈశ్వర ప్రణిధానం అంటే సరెండర్ టు గాడ్. చాలా చక్కని సులువైంది. అందుకే యమ నియమాల్లో ఏం చెప్తుంటారంటే మా గురువుగారు తరచూ చెప్తుంటారు, యమాలు అహింసని,
నియమాలు ఈశ్వరునితాన్ని పాటించండి, 2 పాటిస్తే చాలు మొత్తం సరిపోతుందని వారు చెప్తూ ఉండడం అందరికీ తెలిసిన విషయమే సాధకులకి. ఇక నెక్స్ట్ యమ నియమాల తర్వాత ఆసనం వస్తుందండి. ఆసనం స్థిరం సుఖమాసనం. స్థిరంగా సుఖంగా కూర్చునేది ఆసనం. నిశ్చలంగా సుఖంగా కూర్చోవడమే. అయితే ఆసనం గురించి పతంజలి మహర్షి చెప్పింది అదే. ఎంతసేపు కూర్చోవాలట? ఒక 3 గంటలన్నా కూర్చోవాలట. కదలకుండా కూర్చోగలమనండి? కూర్చోలేం. ఏంటిట? ఆ ఆసనాన్ని గనక మనం కరెక్ట్‌గా అభ్యాసం చేస్తే తతో ద్వంద్వానభిఘాతః. ఈ విధమైన ఆసన సిద్ధి కలగడం వల్ల ద్వంద్వాల వల్ల బాధ కలగదు. సో చూడండి, కింద చలి, ఉష్ణం, శీతోష్ణాలు, సుఖదుఖాలు, ఈ ద్వంద్వాలంటే బాధ ఉండదు. చక్కగా ఈ పవర్ పాయింట్ మా మైత్రి తయారు చేసింది చక్కగా. ఎంత చక్కగా చేసిందో బొమ్మలు చూడండి. ఉష్ణానికేమో ఎండ ఎడారిని పెట్టింది. చల్లదనానికేమో కొండల్ని పెట్టింది చక్కగా. సో అంటే ఆ శీతోష్ణాల నుంచి, ద్వంద్వాల నుంచి మనం బయటపడతాం. ఎందుకంటే ఆసన సిద్ధి వస్తే కానీ 3 గంటలన్నా కదలకుండా కూర్చోవడం వస్తే గానీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు డూ ప్రాణాయామ. సో నాకు మొట్టమొదటి చెప్పాలంటే, నేను రాపర్తి రామారావు గారి దగ్గరికి వెళ్ళక ముందు నాకు మొట్టమొదటి గురువు మా ఫాదరే. సో మా ఫాదర్ ఏం చేస్తాడు, మొట్టమొదటి ఆసనాలు చేపించి ఇవన్నీ చేయరని చెప్పి నేను డిగ్రీలో ఉన్నప్పుడు. చేయమని చెప్పిన తర్వాత ప్రాణాయామం చెప్పు ఫాదర్ అంటే, నేను ప్రాణాయామం నీకు అప్పుడే చెప్పను, నువ్వు ఆసనాల్లో స్టెబిలిటీ వచ్చినాక సంవత్సరం పోయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. సంవత్సరం వరకు నువ్వు ఆసనం చెప్పలేదు ఆసనాలు. తర్వాత అనుకోకుండా నెక్స్ట్ ఇయర్ గురుగారి దగ్గరికి వెళ్ళడం, గురుగారి దగ్గర నేర్చుకోవడం జరిగింది. అంటే ఆసన సిద్ధి రాకుండా మనం ఆ ప్రాణాయామం చెప్తే ప్రాణాయామం సరిగా సిద్ధించదు. ఇప్పుడు మాత్రం మనం ఏం చేస్తున్నాం, యోగా టీచర్లను చాలా మంది, ఇప్పుడు యోగా అనేక రీతులుగా మార్గం చెందిపోయింది. రకరకాల మార్పులు పట్టేసింది, రకరకాల రీతులుగా మారిపోయింది. యోగాకి మనకు ప్రధానమంత్రి మోడీ గారి యొక్క కృషి వలన, వారి యొక్క చక్కని ముందు చూపు వలన ప్రాచుర్యం వచ్చింది. అలాగే ఎప్పుడైతే దానికి ప్రాచుర్యం వచ్చి ఎక్కువగా పెరుగుతుందో దాంట్లో అనేక రకాల కల్తీలు, గందరగోళాలు కూడా వస్తూ ఉంటాయి. అలా అనేక రీతులు చెందిపోయి రకరకాలుగా మారిపోయింది. కానీ ఒకే నెలలో, ఒకే రోజులో అన్ని చెప్పేస్తుంటాం. కొద్ది రోజుల్లో అన్ని ఆసనాలు, ప్రాణాయామాలు, క్రియలు మొత్తం నేర్పించేస్తున్నాం. అన్ని నేర్పించేస్తున్నాం. ఎంతవరకు వచ్చింది సాధకుడికి అనేది కూడా మనం పరిశీలించుకుంటుండాలి అప్పుడప్పుడు. అందుకనే మనం ఆ ఆసన సిద్ధి రాకుండా ప్రాణాయామం చేస్తే ప్రాణాయామం సిద్ధించదు. అందుకని ఆసనాలు చక్కగా చేయాలి. అయితే ఆసనాలు ఏం చెప్పలేదు కదండి పతంజలి మహర్షి. స్థిరంగా సుఖం కూర్చోవడం అన్నారు కదండి. వస్తాను, దాని దగ్గరికి వస్తాను. ఎక్కడ చెప్పారు ఏంటి అనే దాని గురించి. సో ప్రాణాయామం అంటే ఏంటి అంటే గనక, తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోర్ గతి విచ్ఛేద ప్రాణాయామ. శ్వాస ప్రశ్వాస, శ్వాస అంటే గాలి లోపల తీసుకోవడం, ప్రశ్వాస అంటే గాలి బయటకు వదిలిపెట్టడం. ఈ రెండిటి గతి ఆగిపోవడమే. గతి అంటే చలనం. ఈ శ్వాస ప్రశ్వాసల యొక్క చలన మూమెంట్ ఆగిపోవాలి. నో ఇన్హలేషన్, నో ఎక్సలేషన్. కేవల కుంభకం అంటాం. మనం కపాలభాతి చేసిన తర్వాత మనందరికీ తెలుసు, ఆ కొంతసేపు ఆ కేవల కుంభక స్థితి ఉంటుంది మనకి. శ్వాస తీసుకోవాల్సిన అవసరం ఉండదు, వదిలిపెట్టాల్సిన అవసరం ఉండదు. అదే కేవల కుంభక స్థితి. అది రావాలట. ప్రాణాయామం యొక్క లక్ష్యం ఏంటంటే అదే అంటారు ప్రాణాయామం. అలా ప్రాణాయామాన్ని చేయడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటంటే, మన జ్ఞానాన్ని కప్పి ఉంచినటువంటి ఆవరణ క్షీణమైపోతుంది. తతక్షీయతే ప్రకాశావరణం. ఎలాగైతే సూర్యుని మబ్బులు కప్పి ఉంచుతాయో మనలో ఉండే జ్ఞానాన్ని అజ్ఞానం కప్పించుతూ ఉంటుంది. ఆ అజ్ఞాన పొరలన్నీ తెగిపోతాయండి ప్రాణాయామం చేయడం వల్ల. ఇవన్నీ చక్కగా పోయి జ్ఞానం ప్రకాశిస్తుంది. అప్పుడు మన మనస్సులో ధారణకు అవసరమైనటువంటి ఎలిజిబిలిటీ, అంతరంగ యోగానికి మనం దగ్గరగా వెళుతున్నాం ప్రాణాయామం చేయడం ద్వారా. సో బహిరంగ యోగంలో యమ నియమ ఆసనాలు చేసిన తర్వాత ప్రాణాయామాన్ని గనక చక్కగా సిద్ధింపజేసుకుంటే వీఆర్ నియర్ టు అంతరంగ యోగా. ధారణ, అంతరంగ యోగంలో మొట్టమొదటి ధారణ. ఆ ధారణకు అవసరమైన యోగ్యత లభిస్తుంది. సో ఇది పతంజలి మహర్షి చెప్పినటువంటి సూత్రాల్లోనేనండి. అయితే ఇక్కడ నెక్స్ట్ ప్రత్యాహారం. ఇక్కడ ఇది క్రూషియల్ అండి, చాలా ఇంపార్టెంట్ ప్రత్యాహారం. బహిరంగ యోగానికి, అంతరంగ యోగానికి ఒక రకంగా బ్రిడ్జ్ లాంటిది ప్రత్యాహారం అని చెప్పుకోవచ్చు. ఒక వంతెన, ఒక జాయినింగ్ అన్నమాట. సో ఒక మార్గం ఏర్పరిచేటువంటిది, మధ్యలో మనకు అనుసంధానంగా ఉండేటువంటిది ప్రత్యాహారం. బహిరంగ యోగానికి, అంతరంగ యోగానికి అంత అద్భుతమైనటువంటిది ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే మనకి చాలా చాలా అర్థాలు ఉంటాయి. బట్ జనరల్ గా మేజర్ గా మనం యూజ్ చేసేటువంటి వర్డ్ ఏంటంటే విత్డ్రాల్ ఆఫ్ ది సెన్సెస్. మనకి ఇంద్రియాలని విత్డ్రా చేయడం, ఉపసంహరించడం. బహిర్ముఖంగా వెళ్ళేటువంటి ఇంద్రియాలని ఉపసంహరించి అంతర్ముఖం చేయడం అనేటువంటి ప్రత్యాహారం. అంటే ఏంటంటే, కళ్ళు బయట చూస్తున్నాయి, వద్దు లోపలికి చూడు. చెవులు బయట వింటున్నాయి, వద్దు లోపల విను. ముక్కు వాసన చూస్తోంది, లేదు లోపల వాసనలు చూడు. ఇట్లా ఇంద్రియాలు, బాహ్యేంద్రియాలు అంటే మనకి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు చేసే పనులన్నింటినీ కూడా అంతర్ముఖం చేయడమే ప్రత్యాహారము. ప్రత్యాహారము. కళ్ళు ఏదో దృశ్యాన్ని చూద్దామని అడుగుతున్నాయి, అది కాదు వేరేది. వ్యతిరేకమైన ఆహారం ఇవ్వడం అని కూడా చెప్పడం జరుగుతుంది కొంతమంది. ఇంద్రియాలు అడిగిన వాటికి కాకుండా దానికి తద్భిన్నమైనటువంటి ఇవ్వడం కూడా ప్రత్యాహారం అని చెప్పడం కూడా మనం వింటూ ఉంటాం.
సో ఈ విధంగా ప్రత్యాహారం అనేటువంటిది ఇప్పుడు మనకి అంతర్గత యోగానికి దారి తీస్తుంది. బహిరంగ యోగం నుంచి అంతరంగ యోగంలో వెళ్ళడానికి ఇది చాలా. అంటే ఏం చేస్తున్నాం, బయట నుంచి ఇప్పుడు లోపలికి వస్తున్నాం, సమాజంలో యమాలు అనుష్ఠించాం, వ్యక్తిగతంగా నియమాలు అనిపించాం, మన శారీరక దారుఢ్యం కోసం ఆసన ప్రాక్టీస్ చేసాం, నెక్స్ట్ మనస్సును కూడా చక్కగా నిలబెట్టడం కోసం ప్రాణాయామం చేసాం, ధారణకి ప్రిపేర్ చేసాం. ఈ మధ్యలో ఉండే ప్రత్యాహారం చేయడానికి ఇంకా చాలా సులువైపోతుంది. అందుకే యోగంలో అన్ని చక్కగా అనుష్ఠానం చేయాలి. అందుకే గురువు గారు ఎప్పుడు అంటుంటారు, 2 పదాలు వాడుతుండేవారు మా గురువు గారు రాపర్తి రామారావు. ఏమనేవారంటే అభ్యాసము సాధన, ఈ 2 పదాలు వాడేవారు. ఈ సాధన అభ్యాసం 2 కూడా ఒక పక్షికి 2 రెక్కల వంటివి. అయితే సాధన అభ్యాసం అంటే కూడా మళ్ళీ వివరణ ఇచ్చారు వారు. సాధన అంటే మనం ఇంద్రియాలని నిగ్రహం చేయడానికి, మనసును నిగ్రహం చేయడానికి బాహ్యంగా చేసేటువంటి సాధనలన్నిటి కూడా సాధన. ఆసన ప్రాణాయామాలు కావచ్చు, తపస్సు కావచ్చు, ఇంకోటి కావచ్చు, శరీరాన్ని నియంత్రణ చేయడానికి మనం చేసేటువంటి అన్ని కూడా సాధన అని. మనస్సును నియంత్రణ చేయడం, అంతర్గతంగా మన ఆలోచన సంస్కరించుకోవడానికి, మన భావాలని, మన ఎమోషన్స్ ని కనుక కంట్రోల్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాన్ని అభ్యాసం అని చెప్పడం జరిగింది. సో ఈ 2 కూడా ఒక పక్షికి 2 రెక్కలు. చాలా మంది ఏం చేస్తుంటారంటే, యోగ సాధకులు కూడా చాలా మంది నేను మెడిటేషన్ ఒక్కటే చేస్తానని ఫిజికల్ చేయనండి అంటారు. కొంతమంది నాకు శరీరం ఉంటే చాలండి, మనసుతో పని లేదు, ఫిజికల్ చేస్తాను, నేను మా మెడిటేషన్ చేయను, కాన్సన్ట్రేషన్ చేయను అంటారు. ఆ 2 కూడా అసంపూర్ణమే అవుతాయి. సంపూర్ణంగా ఉండాలంటే అటు ఫిజికల్ అవసరమే, మానసికం అవసరమే. సో ఫిజికల్ గా మనం చేసే ఆసన ప్రాణాయామాలు అవసరమే, మానసికంగా మనం చేసే మనసును నియంత్రణ చేయడం, చేసే కాన్సన్ట్రేషన్ మెడిటేషన్ కూడా అంతే అవసరం. ఈ 2 కూడా. సో ఇవన్నీ చేయాలండి. అందుకే ప్రత్యాహారం అనేటువంటిది ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది, ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకోవడం ఉపయోగపడుతుంది. అయితే ఎలా ఈ ప్రత్యాహారాన్ని ఎలా అభ్యాసం చేయాలంటే, మేము చేసేటువంటి వాటిలో కొన్ని పద్ధతులు మీకు తెలియజేస్తున్నాను. కొన్ని మెథడ్స్ ఏంటంటే శ్వాసానుసంధానం, మంత్రానుష్ఠానం, నాదానుసంధానం, చిదాకాశ ధ్యానం, యోగ నిద్ర, ఇలాంటివన్నీ కూడా మనం ప్రత్యాహారం కిందగా తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఉందండి. ఇక్కడ ప్రత్యాహారము, ధారణ, ధ్యానము. సో ప్రత్యాహారము అంటే గనక మనం ఇంద్రియాల్ని బహిర్ముఖంగా అంతర్ముఖం చేయడానికి చేసే ప్రయత్నం. సో ఇందులో ఇక్కడ మనం కళ్ళు మూసుకొని చేస్తాం, కళ్ళు తెరిచి చేసేది కాన్సన్ట్రేషన్ మనం అనుకుంటే, కళ్ళు మూసి చేసేది ప్రత్యాహారం అనుకుందాం. సో ప్రత్యాహారంలో శ్వాసానుసంధానం అంటే శ్వాసతో మనసును అనుసంధానం చేయడం. ఇక్కడ ఒకే విషయం మీద మనసు నిలబెట్టడం ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లోనే ప్రత్యాహారంలోనే ఏకాగ్రత, అంతర్ముఖత్వం 2 అలవాటు అవుతాయి మనకి. ఫోకస్ చేయడం, ఒక విషయం మీద మనసు కేంద్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో మంత్రం కంటిన్యూగా మంత్రానుష్ఠానం చేస్తాం. మంత్రానుష్ఠానం అంటే చాలా అద్భుతమైనటువంటి విధానం అండి. ఎందుకంటే మననాంతరాయతీతి మంత్ర, మననం చేసాం రక్షిస్తుందంట. మంత్రం అంటే ఏం లేదు, ఏ సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ సౌండ్ వైబ్రేషన్స్, సౌండ్స్, అంతే కదండి. ఓం నమః శివాయ, చక్కని శబ్దాలని ఒక చక్కని పద్ధతిలో అమర్చడం. సో అది మంత్రానుష్ఠానం కూడా మనకు చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇక శ్వాసతో అనుసంధానం చేయడం, మనసుని మనం తీసుకునే శ్వాసని వదిలిపెట్టేటువంటి ప్రశ్వాసని గమనిస్తూ ఉండడమే శ్వాసానుసంధానం. ఇక నాదానుసంధానం అంటే మన లోపల అనేక రకాలైన శబ్దాలు వస్తుంటాయి, అనాహత నాదాలు అంటాం, అనాహత శబ్దాలు అంటాం. ఎటువంటిది అవసరం లేకుండా కలిగేటువంటి శబ్దం. ఇప్పుడు నేను శబ్దం చేయాలి, 2 చేతులు శబ్దం వస్తుంది, ఒక చెయ్యి అంటే శబ్దం రాదు. అటు ఎటువంటి పరికరం అవసరం లేకుండా లోపల శబ్దాలు ఉత్పన్నం అవుతాయి, వాటిని అనాహత ధ్వనులో ఉంటాం. అలాంటి అనాహత ధ్వనులు చాలా వస్తుంటాయి. మనకి క్లాసికల్ గా అంటే ఈ సాంప్రదాయమైన యోగ విధానంలో వెళ్ళినప్పుడు ఆసన ప్రాణాయామాల గురించి పతంజలి మహర్షి జస్ట్ సింపుల్ గా చెప్పారు తప్పించి, ఆ తర్వాత వచ్చిన మహర్షులు మనకు అందించారు చక్కగా విధానాల్ని. సో హఠయో ప్రతిభ కావచ్చు, గీరణ సంహిత కావచ్చు, అఠరత్నావళి కావచ్చు, సిద్ధాంత పద్ధతి కానీ, ఇవన్నీ చాలా మనకి గ్రంథాలన్నీ కూడా తర్వాత వచ్చినటువంటివి మనకి ఇంకా ఎలాబొరేట్ చేసాయి ఆసనాలని, ప్రాణాయామాలని, క్లెన్సింగ్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా. ఎందుకంటే మన మనసును ఏకాగ్రం చేయలేకపోతున్నాం, స్థిరంగా కూర్చోలేకపోతున్నాం, మనసును ఒక విషయం మీద నిలబెట్టలేకపోతున్నాం కనుక ఇంకా వీళ్ళకి సాధన అవసరమైన తర్వాత వచ్చిన మహర్షులు మనకు అందించారు. అందులోనే హఠయో ప్రతిభలో నాదం గురించి చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. లాస్ట్ లో చాలా క్లియర్ గా అనేక రకాల నాదాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో చిదాకాశ ధ్యానం అంటే కళ్ళు మూసుకొని మన ఎదురుగా ఉండేటువంటి ఎంపీ స్పేస్ లో గమనిస్తాం. ఇది కూడా మనసును ఆకర్షిస్తుంది. అందుకే గురుగారు చెప్తుంటారు, సీతారామాయణ సంవాదంలో ఉన్నటువంటి ఒక చక్కని శ్లోకం చెప్తుంటారు, మనస్సును నిగ్రహించాలంటే మనస్సుకి, చూపుకి, శ్వాసకి దగ్గర సంబంధం ఉంది. అందుకే హఠయోగంలో కూడా చలోవాతే చలం చిత్తం నిశ్చలం భవేత్ అంటాడు. అంటే మనం మనస్సును ఆపాలంటే వాయువుని ఆపితే మనసు నిశ్చలం అయిపోతుంది. మనసును డైరెక్ట్ గా జయించలేము. ఎందుకని? మనస్సు వాలి వంటిది. పోలుస్తారు వాలికి ఎదురుగా ఎవరు యుద్ధం చేయలేరు. యుద్ధం చేస్తే అందులో ఉండేటి వాళ్ళ శక్తిలో సగం శక్తి వచ్చేస్తుంది వీళ్ళకి.
సో అందుకని వాలితో పోలుస్తారు గనక మనకి మనసుతో డైరెక్ట్ జయించలేం గనక శ్వాస ద్వారా గాని చూపు ద్వారా గాని జయించవచ్చు. అందుకే నాద బిందు కళల నయమొప్పి చూపించచ్చు ఇంద్రియ మనంబుల అంటే ఏమని చెప్తారంటే పలలమును చూపిడేగను బట్టు రీతి వర నాద బిందు కళానుభూతి మరిగించి చొక్క చేసి ఇంద్రియ మనంబుల వినిగ్రహింపవచ్చు అని సీతారామాన్య సంవాదంలో మనకు తెలుగులో దొరికేటి గ్రంథాల్లో అతి గొప్పదైనటువంటి గ్రంథం అదండి, సీతారామాన్య సంవాదం. ఇందులో చెప్తారండి ఎలాగైతే మాంసం ముఖం చూపించి డెగన పట్టుకుంటాడో నాదము బిందువు కళ అనేటువంటి ద్వారా మనసుని కూడా నిగ్రహింపవచ్చు. నాదం అంటే ఈ మన లోపల వచ్చే మన చెవులు మూసి చక్కగా వింటే కనుక అనేక రకాల శబ్దాలు వినపడుతుంటాయి, అలా మనసు దాంతో లయమైపోతుంది. ఇక్కడ చిదాకాశ ధ్యానం అంటే మన కళ్ళు మూసుకొని మన అందరూ ఉండేటువంటి ఎంటీ స్పేస్ ని కనుక చూస్తుంటే అనేక రకాల రంగులు వస్తూ ఉంటాయి. అలా చూడగా 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 మనసు ఆగిపోయే స్థితి వస్తుందండి. సో ఇది అలాంటి పద్ధతులు అండి. బిందువు అంటే ధారణ, దాని గురించి మనం డిస్కస్ చేస్తాం, డెప్త్ గా డిస్కస్ చేస్తాం. ముందుకు వెళ్దాం. యోగ నిద్ర ఇవన్నీ కూడా ప్రత్యాహార పద్ధతులు. ఇక ప్రత్యాహారం వల్ల ఏం జరుగుతుందో మనకు చెప్తున్నాడు. ప్రత్యాహారం వల్ల ఇంద్రియాల మీద వశీకరణం, కంట్రోల్ వస్తుంది. ఈ ప్రత్యాహారం వల్ల లభించిన ఇంద్రియ విజయమే శ్రేష్టమైన భావం. సో ప్రత్యాహారంలో వచ్చేటువంటిది అసలు టాపిక్ ఇక్కడ ఉందండి మనకి, ధారణ. సో ఎందుకంటే మన అంతరంగ యోగంలో మొట్టమొదటిది ధారణ. అంతేకాకుండా మనకి ఫస్ట్ సూత్రాన్ని విభూతి పాద, అంటే మనకి విభూతులు అంటే సిద్ధులు. మనం మొట్టమొదటి సమాధి గురించి తెలుసుకున్నాం, తర్వాత సాధన చేసాం సాధనా పాదంలో. అయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా మనకు ఒక సామెత ఉంది, ప్రయోజనం అనుద్దిస్తేన మండోపి ప్రవర్తతే. ప్రయోజనం లేకుండా మూర్ఖుడు కూడా ఏ పని చేయడట. సో అంటే ఎవరు లాభం లేకుండా ఏ పని చేయరు. మరి నేను ఇంత సాధన చేస్తున్నా నాకేం లాభం లేకపోతే నాకేం ఇంట్రెస్ట్ ఉంటుంది ముందుకెళ్ళడానికి అని అనుకుంటాడేమో సాధకుడు. లేదు నాయన, నువ్వు సాధన చేస్తుంటే నీకు కూడా కొన్ని విభూతులు వస్తాయి. అందులో వచ్చి విభూతుల్లో మొట్టమొదటి విభూతే ధారణ. దట్ ఈస్ ద ఎంట్రన్స్ టు ది అంతరంగ యోగ, ధారణ. బహిరంగ యోగం అంతా చేయడం వల్ల మనకు కలిగేటువంటి మొట్టమొదటి శక్తి అది ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అనండి, అతీంద్రియ శక్తి దాని అంటే అతీంద్రియ శక్తి అనండి, మానసిక శక్తి అనండి, ఇంకోటనండి, మీ ఇష్టం ఏ పేరుని పెట్టుకోండి. విభూతి యోగంలో విభూతులు అంటే మహిమలు. విభూతుల యోగంలో మొట్టమొదటి సూత్రమే ధారణ. ఏంటి ధారణ? దేశబంధ చిత్తస్య ధారణ. ఒకానొక ప్రదేశంలో శరీరానికి బయట గాని లోపల గాని ఆ చిత్తాన్ని నిలిపించడమే ధారణ. దేశ బంధ చిత్త, దీన్ని ఈ మూడు పదాలు. ఒక ప్రదేశమందు చిత్తాన్ని బంధించి ఉంచడమే ధారణ. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు కదా, చిత్తాన్ని బంధించాలట. ఎలా బంధిస్తామండి చిత్తాన్ని? అదేమన్నా వస్తువా అంటే కాన్సన్ట్రేషన్ ఒకటే కాదండి. కాన్సన్ట్రేషన్ అనేది చాలా బేసిక్ వర్డ్, ధారణకు వాడేటువంటిది. ఇక్కడ ధారణకి ఏం చెప్పాడైనా? దేశ బంధ చిత్తస్య ధారణ. ఒకానొక ప్రదేశమందు మనస్సుని బంధించి ఉంచాలి. మనసుని బంధించాలి. ఎలా బంధిస్తారు మనసుని? ఇప్పుడు నా చేతిని కట్టేయాలి, తాడు చేస్తారు, కట్టేస్తారు. పలానా ఒక వస్తువుని కట్టేయాలి, పలానా తాడుతో కట్టేస్తాం. పలానా జంతువుని కట్టేయాలి, కట్టేస్తాం. మరి ఇక్కడ ఈ చిత్తాన్ని కట్టేయాలట. చిత్తం అనేది అబ్స్ట్రాక్ట్ అనుకున్నాం, అది కనపడదు. కనపడేదాన్ని ఎలా కట్టాలి? అందులో దట్టు అది మన లోపల ఉంది. మన లోపల ఉందని ఎలా కట్టేస్తాం మనం? అలా ఎక్కడ కట్టేయాలి? పోనీ తాడేముంది అక్కడ అంటే గనక ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు. ఎందుకంటే ధారణ అనేటువంటి శక్తిని లభిస్తే ఆ ధారణా శక్తి ద్వారా మనం మళ్ళీ మిగతా బహిరంగ యోగాన్ని అద్భుతంగా మనం పాటించవచ్చు, సాధించుకోవచ్చు. ఎందుకంటే యమనియమాలు పాటించడం అంత సులువేం కాదండి, చాలా కష్టంగా ఉంటుంది ప్రస్తుత సమాజంలో. దాన్ని మనం సాధించాలంటే మనకు ఒక అద్భుతమైన శక్తి కావాలి. ఆ శక్తి ధారణ. ఆ ధారణ అంటే ఏంటంటే ధరించుట, తిలక ధారణ, బొట్టు ధరించడం, వస్త్రధారణ, బట్టలు ధరించడం, అలాగే శక్తిని ధరించడాన్నే ధారణ అంటాం. మన లోపల అంతర్గతంగా ఉండేటువంటి ఆ అంటే మన ఇన్నర్ డివైన్ కాన్షియస్ అంటాం. ఒక రకమైన అంతర్గతమైన దివ్యమైన శక్తిని ధరించడమే ధారణ. ఈ ధారణకి పత్రం చెప్పిన దాంట్లో అర్థం చూస్తే గనక మనస్సును బంధించి ఉంచాలి. ఎక్కడ బంధించాలి అంటే గనక మన లోపల శక్తి కేంద్రాల్లో బంధించి ఉంచడం బాగుంటుంది. అందులో ఆజ్ఞాచక్రం అయితే ఇంకా బాగుంటుంది. అందుకే మన సంప్రదాయంలో గురువుగారు ఇచ్చినటువంటి సంప్రదాయంలో ఏం చేస్తుంటామంటే మొట్టమొదటి ఆజ్ఞాచక్రంలో మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. అక్కడే మనసును బంధించడానికి ప్రయత్నం చేస్తాం, మనసును కట్టేయడానికి ప్రయత్నం చేస్తాం. అయితే యోగులు జ్ఞానులు ఆజ్ఞాచక్రం అందు ఫోకస్ చేస్తారు, భక్తులు హృదయస్థానంలో ఫోకస్ చేస్తారు, అనాహత చక్రంలో. ఆజ్ఞాచక్రంలో బంధించాలి. ఎలా బంధిస్తామండి? ఆ మనస్సే తెలియదు. సరే, ప్లేస్ ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది. ప్లేస్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎలా బంధిస్తాం ఏంటి అంటే గనక మనకి తాడు కావాలి కదండి. ఆ తాడు ఏంటంటే పాము. ఒక పాముని తీసుకోవాలి. ఎందుకంటే పాము అని చెప్పారు? అది కూడా తాడుగా ఉంటుంది కదా అంటే గనక మీకు నెక్స్ట్ వచ్చేటువంటి క్షీరసాగర మొదల్లో మీకు అర్థం అవుతుంది. దాంట్లో
మీకు ఒకసారి అక్కడికి వెళ్ళొద్దాం అంటే ముందు అక్కడికి వెళ్ళొద్దాం ఒక్కసారి. ఇది చూడండి, ఈ ఫోటో చూడండి, క్షీరసాగర మదనం. క్షీరసాగర మదనంలో మన కథ వినుంటాం. పాల సముద్రం అట అమృతం కోసం దేవతలు బాగా మరణం లేకుండా ఉండడం కోసం అని అమృతం అడిగితే ఆయన బ్రహ్మగారు ఎవరో పాపం చక్కని సులువైన ఉపాయం చెప్పారు. మీరు మందర పర్వతాన్ని చక్కగా పాల సముద్రంలో చిలకండి, దాంట్లోంచి అమృతం వస్తుంది, అప్పుడు మీకు ఇబ్బంది ఉండదని చెప్పారట. సరే, ఆ పర్వతాన్ని తెచ్చి చిలకడానికి వీళ్ళకి దేవతలకు ఒక్కళ్ళకే బలం సరిపోదని చెప్పేసి వాళ్ళు రాక్షసుల హెల్ప్ కూడా తీసుకున్నారు. అందులో తెలివైన వాళ్ళు ఏంటంటే వీళ్ళు సున్నితంగా ఉంటారు, రాక్షసులు అంటే బండగా ఉంటారు కనుక వాళ్ళకి తల ఇచ్చారు, విషం కక్కినా అదేదైనా కాటేసిన ఇబ్బంది లేకుండా అని. సో ఏంటంటే పర్వతాన్ని తెచ్చినప్పుడు పర్వతం తెచ్చి పడేశారు, మూగిపోతుంది. ఎందుకు పర్వతం పేరు ఏంటో తెలిసిన? మందర పర్వతం. మందర మనస్సు ధరించినటువంటిది. చాలా చాలా ఫిగరేటివ్ గా చాలా అర్థాలు ఉంటాయండి మన పెద్దలు చెప్పినటువంటి అర్థాల్లో. ఇవి పుక్కిటి పురాణాలు కాదు, ఏమీ కాదు, అన్ని సైన్స్ పరంగా అంతరార్థంగా ఉండేటువంటి విషయాలే. సో ఆ మందర పర్వతాన్ని తెచ్చారట, మునిగిపోతుంటే విష్ణుమూర్తి కోరమావతారంలో వచ్చాట. ఇదంతా బాగుంది. ఇంతకీ పాల సముద్రం అంటండోయ్, అది ఎక్కడుందో? మనకి ఎర్ర సముద్రం ఉంది, నల్ల సముద్రం, ఇవన్నీ మన భూగోళంలో ఇప్పుడు అన్ని శాటిలైట్ ద్వారా అన్ని ఉపగ్రహాల ద్వారా పిక్చర్స్ తీసేయచ్చు, చూపించవచ్చు. కానీ పాల సముద్రం ఎక్కడుందో? ఎక్కడ లేదు ప్రపంచంలో. బట్ పాల సముద్రం అట పాల భాగమే. సో పాల సముద్రంలో వేశారు. ఇదంతా చేసిన తర్వాత మునిగిపోతుంది, బాగుంది, తేలింది. కానీ దాన్ని చుట్టి తిప్పడానికి చిలకడానికి తాడు దొరకలేదట. తాడు దొరకపోతే ఇంకెక్కడా లేక వాసుకుని పట్టుకొచ్చారట. ఆ వాసుకుని పట్టుకొచ్చి చుట్టి తిప్పుతున్నారట అండి. తిప్పుతూ ఉంటే వాళ్ళకి ముందు డౌట్ వచ్చింది, ఈ పాము గాని తిప్పుతూ ఉంటే మంటలు వేసి అదేమన్నా విషంగా ఇచ్చేసి మనం చస్తాము, అందుకని రాక్షసుని అటు పక్కన పెట్టారు. దేవతలేమో తోక పట్టుకున్నారు. సో మధ్యలో అది విషం కక్కుతోంది, రాక్షసులు చచ్చిపోతున్నారు, వీళ్ళు మాత్రం సేఫ్ ఉన్నారు. దీంట్లోంచి ఇంత చేసేటప్పుడు అమృతం వచ్చింది, ఆ మొట్టమొదటి అమృతం రాలే, ఫస్ట్ హాలాహాలం వచ్చింది, రకరకాల ఇబ్బందులు వచ్చాయి, ఇంకా రకరకాలు వచ్చాయి, కామధేనువు, కల్పతరువు, ఇవన్నీ వచ్చాయి, లక్ష్మీదేవి, చంద్రుడు, అన్ని ఒకళ్ళు తీసేసుకున్నారు. హాలహాలాన్ని మాత్రం శివుడికి ఇచ్చేశారు. పాపం శివుడు తీసుకున్నాడు. అందరు తీసుకోగా పోగా అమృతం వచ్చింది. అమృతం వచ్చినప్పుడు అమృతం తీసుకునేటప్పుడు మాత్రం దేవతలు మళ్ళీ మోసం చేశారు, రాక్షసులకు అందకుండా చేశారు. ఈ కథలో నీతి చూస్తే మనం చక్కగా అర్థం చేసుకుంటే గురుగారు ఒకసారి చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకందరికి కూడా విజయనగిరిలో. సో ఈ కథ అంతా మన గురించే. ఆ దేవతలు రాక్షసులు అంటే చెడు, దేవతలు అంటే మంచి. ఇప్పుడు మనం మనస్సును సాధించాలన్నా, మనస్సును చిలకాలంటే మనలో ఉండే రెండు గుణాలు కావాలి. అది రజోగుణం, ఇది సత్వగుణం. రజోగుణం హెల్ప్ లేకుండా సత్వగుణం ఏమి సాధించలేదు. మొట్టమొదట్లో మనకి రజోగుణం హెల్ప్ కావాల్సిందే. ఆ రజోగుణం ఉంటేనే వచ్చేటువంటి ఆటంకాలను తట్టుకోగల శక్తి మనకు ఉంటుంది గనక ఆ విధంగా చిలికారండి. ఆ పామునే రిప్రజెంటేటివ్ గా కుండలిని అంటాం. అంటే ఆ కుండలిని శక్తిని పాముగా కూడా మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే అది పాముగతిగా వెళుతూ ఉంటుంది. ఈ కుండలిని ఏంటంటే మనకి మూలాధారంలో ఉంటుంది, ఒక నిద్రామైన శక్తి, అమ్మవారుగా పోలుస్తారు. డార్మెంట్ గా ఉంటుంది, 3.5 అడుగులు చుట్టుకొని తోక నోట్లో పెట్టుకొని నిద్రపోతూ ఉంటుంది. ఈ శక్తి అట మూలాధారంలో, వెన్నుపాము కిందులో ఉండేటువంటి మూలాధార శక్తి మేల్కొని ఊర్ధముఖ ప్రయాణం చేసి సహస్రారంలో ఉండేటువంటి శివుణ్ణి కలిసటమే యోగము అంటాం. ఈ శక్తి శివుడితో కలియాలట. సో మరి అందుకని కుండలిని ఫిగరేటివ్ చెప్తారు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఆ కుండలిని శక్తి ద్వారా ఈ మనస్సుని భూమధ్య స్థానంలో బంధించి ఉంచితే అప్పుడు గురుగారు చెప్పారు చూసారా, జడం నుంచి చైతన్యాన్ని వేరు చేయడం, ఆ చైతన్యానుభవం తెలుస్తుంది, నిరాకారం అనుభవం తెలుస్తుంది. ఏదైతే భగవంతు లక్షణాలు చెప్తారో, నిరాకారము, నిర్గుణుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, వెన్ యు ఎక్స్పీరియన్స్ దిస్ ధారణ యూ విల్ హ్యావింగ్ దట్ క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ అన్ని మీకు కనపడతాయండి, ఆ అద్భుతాలన్నీ మీకు కనపడతాయండి. సో కనుక ధారణ అనేటువంటిది మనం అంతరంగ యోగంకి వెళ్ళడాలంటే అది ఒక మొదటి స్టెప్ గా చెప్పుకోవచ్చు, అది ముఖ్యమైన స్టెప్ గా చెప్పుకోవచ్చు. ఆ ధారణ అంటేనే శక్తి మేలుకొలుపు, మన లోపల ఉండేటువంటి శక్తి మేలుకొలుపు. ఆ శక్తిని మేలుకొల్ప చేసి ఆ శక్తి యొక్క సహాయంతో యొక్క మనసు ప్రభావాన్ని అరికట్టవలసి ఉన్నది, మనసును నియంత్రణ చేయవలసి ఉన్నది. ఆ శక్తి సహాయంతోనే మళ్ళీ మనము ఆసన ప్రాణాయామాదుల్ని పర్ఫెక్ట్ గా నేర్చుకొని యమనియమాలని పరిపూర్ణంగా అనుసరించాలట. ఎట్లా ఉండాలట? కెమికల్ ప్యూరిటీ ఉండాలట. మన బంగారం 999 చెప్తాం, 999 కూడా కాదు, 100% ఉండాల్సింది. వెనకటి కూడా అన్నట్ట, ఒక నూతి వెడల్పు 12 అంగుళాలు ఉందండి, నేను 11 అంగుళాలు, అదే 12 అడుగులు ఉందండి, నేను 11 అడుగుల 9 అంగుళాలు దాటగలనంటే ఇంకా 2-3 అంగుళాలు తేడా ఉంది, వాడు బావిలోనే పడిపోతాడు. అంటే కెమికల్ ప్యూరిటీ అంటే 100% చేయాలి. యమనియమాల్ని కొద్దిగా చేస్తున్నానండి, అడ్జస్ట్ చేస్తున్నానండి, శుక్రనీతిని వాడుకుంటున్నానండి, వారి జాక్షలందు వైవాహికములందు
ఏదో మనకి చెక్కిల గౌకురాత బ్రాహ్మ రక్ష సంరక్షణ మందు బొంకవచ్చు నగమన అది కుదరదండి. అవన్నీ కుదరవు. అవన్నీ అడ్జస్ట్‌మెంట్ చేసుకునేటువంటివి. అయితే ఇక్కడ మళ్ళీ గురువుగారు చెప్పారు. ఇవన్నీ మనం మొండిగా మొరటుగా మనం సాధిస్తే అనుసరించడానికి అవుతుందా అంటే అక్కడ ఏం చెప్పారంటే, సో యూ హావ్ టు ఫాలో ఆ డిస్క్రిప్షన్ ని ఫాలో అవ్వాలి. ఏ సందర్భానికి ఎలా వ్యవహరించాలంటే వ్యవహారం కాదండి. కరెక్ట్ గా అందుకే నేను చెప్తుండారు. కృష్ణుని ఫాలో కావాలి. కృష్ణుని ధర్మాన్ని సంరక్షించడం కోసం ఏ విధమైనటువంటి చక్కగా చేయవలనో సందర్భానుసారంగా చేయడం జరిగింది. అందుకే ధర్మాన్ని అనుష్ఠించడానికి మనం చక్కగా చేయాలి. దీనికి ఒక ఉదాహరణగా ఒక కథ చెప్పేవారు గురువు గారు. సత్యం విషయంలో అంటే మీకు యమనమల విషయంలో చాలా చక్కని ఉదాహరణలు ఇస్తుండేవారు. గురువు గురించి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక దొంగ రాజభవనంలో పడ్డాడు. కోశాధికారంలో డబ్బు ఏదో కొన్ని రత్నాలు దొంగలించుకున్నాడు. పారిపోతుంటే భటులు చూశారు, పరిగెడుతున్నారు. ఊరు వదిలిపెట్టిపోయి ఎక్కడ అడవిలోకి వెళుతూ అక్కడ ఏదో గుడిసెలో ఉంటే గుడిసెలో దూరిపోయాడు. అక్కడ ఒక సాధువు తపస్సు చేసుకుంటున్నాడు, ధ్యానం చేసుకుంటున్నాడు. గుడిసెలోకి వెళ్ళగానే ఈ ఆగంతకుడు ఆ సాధువును శరణి వేయాడు. అయ్యా నన్ను రక్షించండి, కాపాడండి అన్నాడు. సరే బాబు ఏం జరిగింది ఆయన చెప్పు. ఏం లేదండి, నేను ఇట్లా ఎవరో తరుముందని కాపాడండి, నాకు రక్షణ కావాలి. సరే దా అయితే ఆ సాధువు తపస్సు చేసుకునే కింద చిన్న నేలమాళిగ ఉంది, ఆ చిన్నగా అండర్ గ్రౌండ్ ఉంది, నువ్వు వెళ్ళి దాంట్లో కూర్చో అన్నాడు. ఈలో భటులు చూశారు, దూరం నుంచి వీడేదో ఈ గుడిసె వైపు వెళ్తుండడం చూశారు. వచ్చి లోపలికి వచ్చాడు. అయ్యా ఇక్కడికి ఎవరికైనా ఒక దొంగవాడు వచ్చాడు, ఎవరైనా వ్యక్తి వచ్చాడు లోపలికి వచ్చినట్లు కనపడి చూశారా? ఉన్నాడండి, నా కింద ఉన్నాడు చూడండి, ఈ కింద ఉన్నాడు, నా కింద ఉన్నాడు చూడండి అని స్వరాన్ని పెంచి మాట్లాడేటండి. అయ్యయ్య అంత గట్టిగా అరవకండి, అలా అనకండి, జస్ట్ మేము అడిగాం అంతే, అంత మించి ఇంకేం లేదండి అని వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఇప్పుడు ఈ సాధువు అబద్ధం చెప్పాడా, నిజం చెప్పాడా? అతన్ని కాపాడినట్టు శరణిచ్చినట్టు కాదుగా. సరే మరి వాళ్ళ భట్లో వచ్చి అడిగినప్పుడు నిజంగా వచ్చాడు కదా, అబద్ధం చెప్తే అబద్ధం అనృతమైనటువంటి దాని దోషం అంటుతుంది కదా. సో అందుకని ఏం చేశాడు, స్వరం పెంచి ఇది కొంచెం సందర్భానుసారంగా వాడాలని చెప్పడం అనమాట. సో కిందనే ఉన్నాడు చూడండి అన్నాడు. గొంతు పెంచడం వల్ల అతనికి వాళ్ళకంటే కంగారు పడ్డారు వాళ్ళు. సో రెండింటిని కాపాడుకోవడం ఇది కొంచెం సందర్భానుసారంగా. అందుకే ఏమంటామంటే ఈ కుండల్ని, ఈ ధారణానుభవాన్ని ఏమంటామంటే, మళ్ళీ వెనక్కి వస్తే మనం ఒక్కసారి వెనక్కి వెళదాము. థర్డ్ ఐ ఓపెనింగ్ అంటాం దీన్ని. ఈ ధారణనే థర్డ్ ఐ ఓపెనింగ్, మూడవ నేత్రం తెరుచుకోవడము. మనందరికీ 3 నేత్రాలు ఉన్నాయి, ఈశ్వరుడికి కాదని మనందరికీ ఉన్నాయి. థర్డ్ ఐ ఓపెనింగ్, దాన్ని ఐ ఆఫ్ ఇంటలెక్ట్ అంటాం, దాన్ని ఇంట్యూషన్ అంటాం, దాన్ని ఇన్నర్ డివైన్ ఎనర్జీ అంటాం, దాన్ని ఇన్నర్ గురు అంటాం. అందుకే మా సంప్రదాయంలో ఏం చేస్తామంటే మొట్టమొదట యమనియమాలన్నీ ఆచరించగలిగేటువంటి శక్తి లేనప్పుడు గురువుగారు ఏం చేసేవారంటే ఈ చైతన్యాన్ని వారి యొక్క అనుగ్రహంతో మాకందరికీ సో కలిగించేటట్లు చేసి ఆ అనుగ్రహం ద్వారా ఆ శక్తి పొందడం ద్వారా మళ్ళీ మనం సాధనలో ముందుకెళ్ళవచ్చు, మిగతా వాటిని చక్కగా సాధించవచ్చు అని మొట్టమొదట శక్తిపాతం ద్వారా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క శక్తిని వృద్ధి చేసుకుంటూ మీలో ఆ చైతన్యాన్ని, ఆ ధారణ శక్తిని వృద్ధి చేసుకుంటూ మీరు ఆ సాధన సాధించండి అని చెప్పడం జరిగింది మాకందరికీ కూడా. సో అదే విధానంలో మేము వెళ్ళడం, ధారణ అనేటువంటి క్రూషియల్ గా ఉండడం, ఆ సాధనని పొందడం. ఎప్పుడైతే థర్డ్ ఐ ఓపెన్ అవుతుందో, ఇంట్యూషన్ ఉంటుందో మీకు కరెక్ట్ గా అర్థం అవుతుంటాయి. ఇప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి మనుషులందరికీ ఉండేటువంటి ప్రపంచంలో ఉండే ఒత్తిళ్ళన్నిటి కారణం మనస్సు, డైలమాస్, కాన్ఫ్లిక్ట్స్. ఇలా చేయాలన్నా అలా చేయాలి, ఇది చేస్తే అవుతుంది, అదే చేస్తాం, భయాలు, ఆందోళనలు, ఏ డెసిషన్ ఏం తీసుకోవాలో తెలియదు. వాటన్నిటికీ మార్గమే ఈ చైతన్యానుభవం, ఈ ధారణానుభవం పొందడము. దీన్నే థర్డ్ ఐ ఓపెనింగ్ అంటాం. మీకు థర్డ్ ఐ ఓపెనింగ్ అంటే ఏమవుతుందో తెలుసా అండి? ధారణ వల్ల ప్రయోజనాలు చెప్పేటప్పుడు దీని గురించిన ప్రయోజనం ఏంటో తెలుసునా? మొట్టమొదట 3వ నేత్రం తెరుచుకుంటే మీలో జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది. దానివల్ల ఏమవుతుంది తెలిసిన? థర్డ్ ఐ ఓపెన్ అవుతే కింద ఫోటోలు పెట్టాం చూడండి. పైన ఈశ్వరుడు కన్ను బొమ్మ చూపించాం, కిందేమో ఈశ్వరుడు కన్ను తెరిచాడు, భస్మైపోతున్నాడు. ఎవరు భస్మైపోతున్నాడు? ఈశ్వరుడు ఒక్కసారి తెరిచారట కన్ను తెరిస్తే లోకాలన్నీ భస్మైపోతాయట, కానీ అందుకని తెరవలేదట. కానీ ఒక్కసారి తెలిసాడు. ఈ పార్వతీదేవిని ఈశ్వరుడికి వివాహం చేస్తే ఆ వచ్చే సంతానం వల్ల ఎవరు రాక్షసుని చంపచ్చని ఉద్దేశం దేవతలతో ప్రయత్నం చేస్తారు. కానీ ఈశ్వరుడికి మోహం పుట్టేట్లు ఎలా చేయాలి? పార్వతి మీద కోరిక కలగాలిగా. ఎలా? ఎవరికి ధైర్యం లేదు. అప్పుడు మన్మధుడు వచ్చాడు, మనసును మదించేవాడు. మనందరినీ మదిస్తుంటాడు. ఎప్పుడు మదిస్తుంటాడు? వీడు ఖాళీగా ఉండడు, మనల్ని ఖాళీగా మన ప్రశాంతంగా ఉండేవాడు. ఆ మన్మధుడు వచ్చి పాపం బాణాలు వేసాట, పుష్పబాణాలు వేసాడు. ఈశ్వరుడు చూశాడు, ఒక్కసారి మనసులో చలనం వచ్చింది, చిన్న తేడా వచ్చింది. ఎవరని చూశాడు? మన్మధుడు ఏదో చేస్తున్నాడు. వెంటనే 3వ నేత్రం తీశాడు, మన్మధుడు భస్మం అయిపోయాడు. తెలుసు మన్మధుడికి. అయితే ఏంటట అక్కడ ఈ 3వ నేత్రం తెరుచుకోవడం అంటే ఏంటి? లోకాల భస్మం అవుతుంటే మనకి లోకవాసన తగ్గిపోతుంది, మొట్టమొదటి మనలో ఉండే కామ వికారం పోతుంది. ఆ సెక్సువల్ డిజైర్ అనేటువంటిది మామూలు కోరిక, పిచ్చి కోరికలే ఉంటాయి అందరికి, ఎక్కువగా విపరీతమైన కోరికలు ఉంటూ ఉంటాయి, ఆ భావం పోతుంది.
ఆ లస్ట్ పోతుంది. ఆ థర్డ్ ఐ ఓపెన్ గానే లస్ట్ లో మీకు ఉండేటువంటి లస్ట్ లో చేంజ్ వచ్చేస్తుంది. ఆరాటాలు తగ్గిపోతాయి. అది కావాలి, ఇది కావాలి, ఇది చేయాలి, అది చేయాలి. ఆరాటాలన్నీ తగ్గుతాయి. లోకవాసన తగ్గుతుంది. ప్రశాంతత వస్తుంది. బహిర్ముఖంగా బహిర్ముఖంగా ఉండే విషయాల మీద ఆసక్తి తగ్గితేనే కదండి అంతర్ముఖంగా మనం వెళ్ళేది. బహిరంగంగా ఉండే విషయాల మీద ఆసక్తి ఉన్నంత వరకు లోపలికి వెళ్తాం. అందుకని బహిరంగంగా ఉండేటువంటి విషయం లోకం ఎడల ఆసక్తి తగ్గుతుంది థర్డ్ ఐ ఓపెనింగ్ అవుతే. అందుకే ధారణకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది మా సంప్రదాయంలో. ఆ ధారణానుభవం పొందిన తర్వాత అందుకే మనకు ఒక చోట ఏం చెప్తారంటే, ఆ ధారణ గురుగారు ఏం చెప్తుంటారంటే, సర్వకాల సర్వావస్థల యందు ఈ మహాయోగమును అనుసరించి మహర్షులు ముక్తులేరి కనుక ఆ చైతన్యముతో 24 అవర్స్ కలిసి ఉండు. 3 స్టేట్స్, ఆల్ స్టేట్స్, మెలకువ, కళ, నిద్ర అని చెప్పడం జరిగింది. అందుకని మేమేం చెప్తుంది, దాన్ని చక్కగా సాధన చేయడం జరుగుతూ ఉంటుంది. దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. నాకు ఈ సందర్భంలో యేసుక్రీస్తు చెప్పిన మాట ఒకటి గుర్తుకొస్తుంది. ఐ ఆమ్ ద పాత్, ఐ ఆమ్ ద గోల్, ఐ ఆమ్ ద గోల్, ఐ ఆమ్ ద పాత్. ఇక్కడ ఏంటంటే ఆ చైతన్యముతో ఎప్పుడైతే ఉండడం అది దైవశక్తే, వేరు కాదు. అర్థం చేసుకోవడానికి కష్టం అవుతుంది, టైం పడుతుంది. ఆ దైవంతో కలిసి ఉండాలి, ఆ దైవాన్ని చేరుకోవాలంటే గనక దైవమే సహాయం కావాలి. అందుకే ఆ చైతన్యాన్ని సర్వకాల సర్వస్సు ఉండడం గాని, ఆ కాన్షియస్ తో ఉండడం వల్ల మనకేమవుతుందంటే ఆ కాన్షియస్సే దారి, ఆ కాన్షియస్సే లక్ష్యం. సో ఇది చాలా చాలా లోతుగా ఉంటుంది. కొంచెం ప్రాక్టీస్ చేస్తే అర్థం అవుతుంది. సో అందుకని ఇవన్నీ చూపించడం ఎందుకు చూపించానంటే, ధారణ అంటే థర్డ్ ఐ ఓపెనింగే. ధారణ అంటే ఇన్నర్ గురు. ధారణ అంటే మనకి ఆ 3 మన చూడండి చాలా మంది ఏం చేస్తారో తెలుసునా? ఇది త్రివేణి సంగమం. మీకు చూస్తుంటే కనపడేటువంటిది నీలంగా ఉండేది గంగా, యువతల కొంచెం ఎర్రగా కనపడేది మట్టితో కలిసి కనపడేది యమునా నది. గంగా, యమున అండి. సరస్వతి కనపడదండి, అంతర్వాహిని. మీరందరూ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ముక్తి వస్తుందని చెబుతుంటారు. సో ముగిస్తాను, 11:30 అయింది, 15 మినిట్స్ ముగిచ్చేస్తాను. ఆ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ముక్తి వస్తుందంటారు. బట్ నేనేమంటాను, అడిగి వెళ్ళి మునిగితే ముక్తి సంగతి దేవుడు ఎరుగు కానీ రోగాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అంతా కలుషితం అయిపోయింది. పూర్వకాలం ఇదే సామెత గుర్తుండేది, గంగా నదిలో స్నానం చేస్తే పాపరాశి అంతా పోతుందని. అయితే రామకృష్ణ వారు చలోక్తిగా ఒక మాట చెప్తుండారు. రామకృష్ణ పరమహంస వారు ఏం చెప్పేవారంటే, గంగా నదిలో మునిగితే పాపాలన్నీ పోతాయి నిజమే, కానీ గంగా నది ఒడ్డున ఒక చెట్టు ఉంటుందట. వీళ్ళు గంగా నదిలో మునిగి మన పాపాలన్నీ చెట్టు మీద కూర్చుంటాయట. గంగా నదిలో ఉన్నంతసేపు మనకి ఏం డిస్టర్బ్ చేయవు. మళ్ళీ గంగా నది నుంచి బయటకు రాగానే మన నెత్తి మీద వాళ్తాయి మన పాపాలన్నీ. సో అట్లా ఈ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే దీని ఫిగరేటివ్ అర్థం తెలుసుకుంటారని ఇట్లా చెప్పడం జరిగింది. ఏంటి త్రివేణి సంగమం? గంగా, యమున, సరస్వతి. మనకి నాడులు ఉన్నాయి. మన శరీరంలో 72,000 నాడులను ఎక్కువ మంది ఒప్పుకోవడం జరుగుతుంది. మన క్లాసికల్ టెక్స్టుల్లో ఇంకా 1,00,000 ఉన్నాయంటారు, చాలా ఉన్నాయంటారు. బట్ ఎక్కువ మంది 72,000 నాడుల్ని ఒప్పుకుంటారు. అందులో 3 నాడులు చాలా ముఖ్యమైనవి, ఇడా, పింగళ, సుషుమ్న. ఆ ఇడా, పింగళ వాటికి గంగా, యమున, సరస్వతి అనేటువంటి పేర్లు ఉన్నాయి. సో ఆ గంగా, యమున, సరస్సులు కలిసేటువంటి ప్రాంతాన్ని త్రివేణి సంగమం అంటాం. ఇక్కడ మనకి 3 నాడులు కలిసే ప్లేస్ ని చక్రము అంటారు. సో చక్రాల్లో మనకి మూలాధార నుంచి మొదలు పెడితే ఆజ్ఞ దగ్గరికి వస్తే ఈ గంగా, యమున 2 కూడా ఆజ్ఞ లేకపోతే సరస్వతి ఒకటి సహస్రారంకి వెళ్తుంది, సుషుమ్న ఒకటి సహస్రానికి వెళ్తుంది. అందుకని త్రివేణి సంగమం అన్న ఆ చక్రాలు గురుమధ్య స్థానం గనక ఆ ధారణ గనక అనుభవం కలిగిందంటే మీరందరూ కూడా థర్డ్ ఐని ఓపెన్ చేసినట్టే త్రివేణి సంగమంలో స్నానం చేసినట్టు. అక్కడ స్నానం చేయాలి కానీ అలహాబాద్ లోనో ప్రయాగలోనో ఎక్కడో చేస్తే కాదండి. ఇంకా మనకి ఈ థర్డ్ ఐ ఓపెనింగ్ అనేటువంటి ఇంపార్టెన్స్, ధారణ అనుభవం కలగడానికి ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రయోజనం, మనం ముఖ్యమైనటువంటి ప్రయత్నం ఎక్కడ చేస్తుంటే ఉపనయనంలో చేస్తూ ఉంటాం. ఉపనయనంలో కూడా జరిగేటువంటి ప్రాసెస్ అదే అండి, థర్డ్ ఐ ఓపెనింగ్. ఉపానయనము, సమీపంలో ఉండే కన్ను. మనకి పూర్వకాలం ఏంటంటే 8వ సంవత్సరం నుంచి 12 సంవత్సరం ఉపనయనం చేసి గురువు దగ్గరికి విద్యాభ్యాసం పంపించేవారండి. ఆ ఉపనయనంలో జరిగే ప్రాసెస్ ఇది. గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు. బై హుక్ ఆర్ క్రూక్ వాళ్ళు థర్డ్ ఐ ఓపెన్ అయి తీరవలసిందే. అందుకే 5 రోజులు ప్రాసెస్ ఉంటుంది. ఆ మంత్రం ద్వారా కావచ్చు, లేకపోతే హోమం వల్ల, యజ్ఞం వల్ల, లేకపోతే గురువు యొక్క తండ్రి యొక్క శక్తిపాతం వల్ల, ఇవన్నీ ఉపనయనం కూడా థర్డ్ ఐ ఓపెనింగ్ అండి. ఇది ఇంపార్టెన్స్ అండి. సో అందుకే ఈ స్టేజెస్ ఎలా మనం యాక్టివేట్ చేయాలి, థర్డ్ ఐని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఈ ధారణ శక్తి మనలో ఉండే చేతన శక్తిని అంటే మేము అనుసరించేటువంటి ఒక ప్రాసెస్ ఏంటంటే, ముందు మొట్టమొదట ప్యూరిఫైయింగ్ బాడీ, శరీరాన్ని శుభ్రం చేయాలి హఠయోగం ద్వారా. హఠయోగం అంటే మనకి పతంజలి మనకి స్వాత్మ రామయోగం రాసింది, గీరణ సంహిత, రకరకాలైన క్లాసికల్ టెస్ట్ ఉన్న ఆ యోగం ద్వారా మనం ఫాలో కావచ్చు. ప్యూరిఫైయింగ్ మైండ్, మనస్సుని రాజయోగం, పతంజలి చెప్పినటువంటి రాజయోగం ద్వారా మనస్సుని ప్యూరిఫై చేయొచ్చు. తర్వాత నాడీస్ ప్యూరిఫై చేయడం, క్రియలు అవన్నీ చేయడం ద్వారా. ఆ తర్వాత సుషుమ్న యాక్టివేట్ చేస్తాం. సుషుమ్న యాక్టివేట్ చేసిన తర్వాత ధారణ అనుభవం తెలుస్తుంది. అయితే ఇది సుషుమ్నాన్ని యాక్టివేట్ చేయడానికి నెక్స్ట్ ఉండేటువంటి పద్ధతి ఏంటంటే, ఈ ఇడా, పింగళాలు మొత్తం అంటే ఇక్కడ ఏంటంటే మీకు చక్రాల గురించి జస్ట్ ఒక ఐడియా కోసం ఇవ్వడం జరిగింది ఫొటోస్. మనకు సమయాభావం ఉంది, కొంచెం ముందుకు వెళ్ళిపోదాం.
సో ఈ ధారణకి మేము అనుసరించేటువంటి పద్ధతులు ఏంటి, ఏ ఏ పద్ధతులను అనుసరిస్తున్నాం సాధన కోసం అని చెప్పేటప్పటికి ఆసనాలు, ప్రాణాయామం, ముద్రలు, రాజయోగం అంటే పతంజలి యోగము, క్రియాయోగము, మంత్రయోగము, సెల్ఫ్ సరెండర్, శ్వాసానుసంధానం, నాదానుసంధానం, తపస్సు, శక్తిపాతము, అలాగే త్రాటకం అండి. త్రాటకం అంటే మనకి పంచముద్రలు ఉన్నాయి. వరుసను భూచరి, కేచరి, మధ్యమ, షణ్మికి, శాంభవి అనంగా 5 ముద్రలు కలవని చెప్పేసి సీతారామ స్వాములు చెప్తారండి. 5 ముద్రలను అనుసరిస్తూ ఉంటాం. ఈ 5 ముద్రలు కూడా ముఖ్యంగా త్రాటకాన్ని ఉపయోగిస్తాం. త్రాటకాన్ని 3 గంటలు చేస్తామండి మేము. కళ్ళు తెరిచి ఒకే విషయం మీద ఫోకస్ చేయడం. నాసికాగ్రం అంటే మనకి భూచరి అంటే నాసికాగ్రం చూడడం, కేచరి అంటే భ్రూమధ్యాన్ని చూడడం, మధ్యమ అంటే నాసిక మధ్యను చూడడం, షణ్మిక అంటే ఈ విధంగా చేసే షణ్మిక ముద్ర, శాంభవి అంటే అంతర్లక్ష్యం బహిర్దృష్టి. ఇవన్నీ చేయడం 3 గంటలు కంటిన్యూస్ గా చేస్తాం సింగిల్ సిట్టింగ్ లో. నేను చేశాను, అందరి చేతి చేయించాను. ఇంకొక పద్ధతి ఏంటంటే మనకి హఠయోగం. ఇక్కడ హఠయోగాన్ని చాలా మంది అర్థం చేసుకోవాలి. హఠయోగం అంటే మనం చేసే ఆసన ప్రాణాయామాలన్నీ కూడా హఠయోగం కిందకు వస్తాయండి. యోగం మనందరం ఇప్పుడు కాలంలో టీచర్స్ అందరం చాలా భిన్న రకాలుగా చెప్తున్నాం. ఆసనాలు, ప్రాణాయామాలు ప్రజలకు తగిన విధంగా వాళ్ళకు అనుకూలంగా చెప్పేస్తున్నాం. కానీ హఠయోగం అంటే ఎంతమందికి క్లియర్ గా చెప్పగలుగుతున్నామో లేదో చూద్దాం. హఠయోగం అంటే ఏంటి? ఇక్కడ హాఠ యోగము. హా అంటే పింగళానాడి, ఠా అంటే ఇడానాడి. యోగము అంటే కలయిక, మీకు అందరూ తెలిసిందే. హఠయోగం లక్ష్యం ఏంటంటే మనం చేసేటువంటి ఆసన, ప్రాణాయామ, క్రియ, ముద్రాలు ఇవన్నిటి యొక్క లక్ష్యం ఏంటంటే హఠయోగమే. దాని లక్ష్యమే హఠయోగం. యోగము కలయిక, ఈ 2 నాడుల్ని కలిపేయడం. అంటే బోత్ నాస్టిల్స్ సమానంగా ఫ్లో అవడం. బోత్ నాస్టిల్స్ కి చాలా సంబంధం ఉందండి. లెఫ్ట్ నాస్టిల్ ఫ్లో అయ్యేటప్పుడు రైట్ బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది, రైట్ నాస్టిల్ ఫ్లో అయ్యేటప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్. అందుకే ఇక్కడ జరుగుతుంది చూడండి. రైట్ నాస్టిల్, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, సోలార్, సన్ అండ్ మూన్, ఫిజికల్ వర్క్, మెంటల్ వర్క్, హీట్, కూల్, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథిక్ నర్వస్ సిస్టమ్, మేల్, ఫిమనైన్, యమున, గంగా. ఈ 2 అండి. ఈ రెండింటిని కలపాలి. ఎప్పుడైతే రెండింటిని కలుపుతాం అంతర్వాహిని సుష్మన ఓపెన్ అవుతుంది. మీకు ఎప్పుడు కూడా మెడికల్ గా మనందరికి ఒక నాస్టిల్ ఫ్లో అవుతుందండి, సింగిల్ నాస్టిల్ ఫ్లో అవుతుంటుంది. 1.5 to 2 hours కు మారిపోతూ ఉంటుంది ఇది. సో బట్ ఎప్పుడు 2 నాస్టిల్స్ ఆడాలంటే యోగం చేస్తున్నాం. అందుకే మనం చెప్పే యోగం వల్ల 2 నాస్టిల్స్ ఓపెన్ అవుతున్నాయి. అందుకే నేను చెప్తుంటాను, అట్ ది ఎండ్ ఆఫ్ ది క్లాస్ మీ బోత్ నాస్టిల్స్ ఆర్ ఫ్లోయింగ్ ఈక్వల్లీ, దెన్ ఇట్ ఈస్ యోగా, అదర్వైజ్ ఇట్ ఇస్ మియర్ ఎక్సర్సైజ్. మీరు చెక్ చేసుకుని అందరం చెక్ చేసుకుందాం. హఠ యోగము కలయిక, కలయికే హఠయోగము. సూర్య చంద్రనాడుల యొక్క కలయికే యోగము. అలా చేస్తేనే మనకు ఉపయోగం ఉంటుంది. అలా మనం ప్రయత్నం చేయాలి. మేము అలా చేయిస్తుంటాము. అయితే లెఫ్ట్ బ్రెయిన్ కి రైట్ బ్రెయిన్ కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎమోషన్స్, ఒకటి లాజిక్, ఒకటి తల్లి, ఒకటి తండ్రి. ఒక బిడ్డ ఎదగాలంటే తండ్రి యొక్క ఇద్దరి యొక్క తల్లి యొక్క ప్రేమ ఉండాలి, తండ్రి క్రమశిక్షణ ఉండాలి. సో అందుకోసం 2 బ్రెయిన్స్ ఫంక్షన్ చేయాలంటే ఈక్వల్ గా ఆ బ్యాలెన్స్ ఉండాలంటే బోత్ హెమిస్ఫియర్స్ కి మనం ఖచ్చితంగా ఈ హఠయోగాన్ని అభ్యాసం చేయాలి. హఠయోగం అంటే బోత్ నాస్టిల్స్ యాక్టివేషన్. అది చూడండి. అందుకే మా ప్రాక్టీసెస్ లో యాక్టివేషన్ మీద మనం చేస్తుంటాం. హఠయోగము ఒక రకంగా ఫౌండేషన్ అనుకుంటే, రాజయోగం రూఫ్ అనుకుంటే, వితౌట్ హఠయోగ రాజయోగ ఈజ్ బేస్లెస్, వితౌట్ రాజయోగ హఠయోగ ఈజ్ యూస్లెస్. అందుకని మనం హఠయోగం చేయాలి, రాజయోగం చేయాలి. ఇక ధారణ వలన అనుభవాలు అంటారా, ధారణ అద్భుతంగా ఉంటుందండి. ఆనందం ఎలా ఉంటుందంటే ప్రపంచంలో మీరు పొందనంత ఆనందం ఉంటుంది. ఇంట్యూషన్ పనిచేస్తుంటే, మీకు జరగబోయే తెలుస్తుంటే, జరిగిపోయినా తెలుస్తుంటే, ఎలా యాక్ట్ చేయాలో తెలుస్తుంటే, డెసిషన్ మేకింగ్ తెలుస్తుంది, విల్ పవర్ పెరుగుతుంది, భయం తగ్గుతుంది, ఆందోళన తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. దిస్ ఈజ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. బట్ మీరు పొందాల్సిందే. ఈ అనుభవం రావాలంటే ప్రత్యాహారం చేయాలి, మనసును ఏకాగ్రం చేయాలి, ఏకాగ్రత అభ్యాసాలు చేయాలి, మనసును అంతర్ముఖం చేయాలి. అప్పుడు మనకి ఆ ధారణ వలన మనం ముందుకు వెళ్తే కనుకంట ఆ ధారణే ధ్యానానికి లీడ్ చేస్తుంది. వితౌట్ ధారణ ధ్యానం కాదండి. మనం అందరం ఇప్పుడు మెడిటేషన్ చేస్తుంటాం. చాలా మంది దాన్ని ఏమంటామంటే ఏకాగ్రత అభ్యాసం మనం చేసేది. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని చేస్తుంటాం, కళ్ళు తెరిచి చేస్తుంటాం. బట్ మనసును ఒక విషయం మీద నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాం. కానీ మన లోపల శక్తి మేల్కొన్న తర్వాత చేసేదే నిజమైన ధ్యానం. ఆ మేల్కొనడమే ధారణ అంటాం. ఈ ధారణే ధ్యానంగా మారుతుంది. ఆ ధ్యానమే సమాధిగా మలచుకోవడమే సమాధి. ధ్యానాన్ని చక్కగా మలచడమే సమాధి అంటాం. సో ఏదైతే విషయం మీద మనసు ఫోకస్ చేస్తామో దాన్ని ధ్యానం అంటాం. ఇది మనకి ఈ ధ్యానం వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా మీకు అందరికీ చాలా మంది తెలుసు. మెడిటేషన్ ఈ మధ్య కాలంలో డాక్టర్లు అందరూ కూడా మానసికమైన సమస్యలకి ధ్యానం చేయమని చెబుతూ ఉంటారు. బట్ నేనేం చెబుతుంటానంటే దానికి తోడు, ఆ ధ్యానం తోడు కొంచెం ప్రాణాయామం, కొన్ని ఆసనాలు కూడా చేస్తే బాగుంటుంది. మానసిక ఒత్తిడికి కూడా ఉత్త ధ్యానమే చేయడం అంత సజెస్టబుల్ కాదు. కూర్చుంటే వాళ్ళు అదే పనికి మళ్ళీ ఆలోచించడం మొదలు పెడతారు, ఒత్తిడికి లోనవుతారు. కనుక అది అంత ప్రయోజనకరం కాదని చెబుతుంటాం. ఇంకా సమాధి అంటే గనక ధ్యానం సమాధిగా మారుతుంది. ఈ విధంగా మనం జర్నీ ఇన్వర్డ్స్, అవర్ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ధారణ పొందుతామో, ధారణ ద్వారా ధ్యాన సమాధులు పొందడం, అప్పుడు నన్ను నేను తెలుసుకోవడం జరుగుతుంది. ఏదైతే మనం మనిషికి పర్పస్ ఆఫ్ లైఫ్ ఉన్నామో ఆ లైఫ్ అనేది మన సమాధిలో మనం దాన్ని పొందగలుగుతాము.
సో ఆ విధంగా మనం ఈ నేను తెలుసుకోవడానికి యోగాన్ని ఉపయోగించుకొని, యోగంలో ఉండేటువంటి అష్టాంగ యోగం ద్వారా యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అంటే ఫస్ట్ బహిరంగ యోగం అనేటువంటి బహిరంగ యోగం ద్వారా అంతరంగ యోగంలోకి రావడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది మన ప్రయత్నము. ఈ విధంగా చేయడం వల్ల మనం చక్కగా మనల్ని మనం తెలుసుకొని ఎప్పుడు సచ్చిదానంద స్వరూపమే మనం సత్ చిత్త ఆనందం ఆ సచ్చిదానంద స్వరూపాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఎప్పుడు ఆనంద స్థితిలో ఉండగలుగుతాం. మనమే ఆనంద స్వరూపం, మనమే జ్ఞాన స్వరూపం, మనమే అన్ని కూడా ఆ దైవ స్వరూపం కూడా. అందుకే సత్యసాయిబాబా గారు అంటుంటారు, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ? ఐ నో ఐఎమ్ గాడ్, యూ డోంట్ నో యు ఆర్ గాడ్. అంతేనండి. సో భగవంతుడికి స్వామి శివానంద గారి మాటలో చెప్పాలంటే, భగవంతుడికి మనకు అడ్డు ఉండే చిత్తాన్ని పతంజలి మహర్షి చెప్పినటువంటి ఆ చిత్త వృత్తులు నిరోధించాలంటే, ఈ చిత్తాన్ని పక్కకు తోయాలంటే మనం బహిరంగ యోగాన్ని అనుష్ఠిస్తూ అంతరంగ యోగంలోకి మొదలుపెట్టి ప్రయాణం చేస్తే మనం రీచ్ అవ్వగలం. సో ఈ విధంగా మనందరం కూడా సాధన చేసి ముందుకెళ్ళాలి. వెళ్ళడానికి భగవంతుడు, మహాత్ములు మనందరికి కూడా ఆశీస్సులు ఇవ్వాలి. ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి ఈ తెలంగాణ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, సత్యారెడ్డి గారికి అందరికీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హరి ఓం తత్సత్. ఓం నమః.